సంతోషంగా ఉన్నారు ప్రియులారా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి మా యొక్క చిన్న ఆహ్వానాన్ని మన్నించి మరి వచ్చిన మరి దైవజనులందరికీ పేరు పేరు వరుసన మరి వారికి సంఘాలకి కుటుంబాలకి కుటుంబం తరపున సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి సమయాన్ని మరి దైవజనులకు నేను త్వరగానే ఇస్తాను. సౌండ్ మరి సరిచేయండి. తర్వాత మరి కొన్ని కార్యాలు దైవజనులు జోసెఫ్ పాస్టర్ గారు కొన్ని విషయాలు చెప్పి దైవజనులకు సమయం ఇస్తారు. మరి సమయాన్ని నేను దైవజనులకు నేను ఇస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరి సాయంకాల శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది సంతోషిస్తున్నారు ఇక్కడికి వచ్చినందుకు? ఈ యొక్క మీటింగ్స్ని బట్టి మరి మీరందరూ సంతోషిస్తున్నారా? మంచిది. మరి దేవుడు మహాకృపచేత తన యొక్క మహాకృపచేత మనందరినీ వివిధ ప్రాంతాల నుంచి మరి క్షేమంగా ఇక్కడికి నడిపించాడు. మన ప్రయాణాలన్నిటిలో మరి దేవుడు తోడుగా ఉన్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఈ ప్రాంతంలో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మరి మీరందరూ ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి ప్రాంతానికి రావడానికి మీ అందరికి ఇష్టమేనా అండి? మంచిది. మరి కష్టమైన ఇష్టమే, రైట్. మరి ప్రత్యేకంగా మన మధ్యలో దైవజనులు ఐజక్ వసంత్ కుమార్ గారు మరి చెన్నై ప్రాంతంలోంచి మన మధ్యలోకి వచ్చారు ఈరోజు. మరి చాలా సంవత్సరాల నుంచి కూడా దైవజనులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి మనం ఎట్లా ప్రేమిస్తున్నామో ఈ ప్రాంతాన్ని, దైవజనులు కూడా ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ ప్రాంతంలో ఒకసారి మనం ఓపెన్ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ మరి పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే ఆ యొక్క దేవుడు ఒక సూచన చూపించాడు. ఇక్కడ ఆకాశంలో మనకు తెలుసు అదంతా. చంద్రుడు లేడక్కడ. మరి ఆ చంద్రుడు ఆ యొక్క ఫోటోలో వచ్చాడు అక్కడ. చాలా అద్భుతమైన కార్యం అది. సరే, మరి నిజంగా ఆ యొక్క గొప్ప సూచన ఇక్కడ జరిగింది. మరి ప్రాంతాన్ని దైవజనులు ప్రేమిస్తూ ఉన్నారు. మన ప్రవక్త చెప్పిన ప్రకారంగా కూడా ఈ వర్తమానం అడవుల్లోకి, లోయల్లోకి, కొండల్లోనికి వెళ్ళిపోతుందని అన్నాడు. ఆ విధంగానే ఈ వర్తమానం ఇక్కడికి వచ్చింది. మంచిది. మరి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క రాజన్నపేట సంఘము దీవించబడాలని, తర్వాత ముప్పనపల్లిలో ఉన్న విశ్వాసులు దీవించబడాలని, మరి అటు జానంపేట దగ్గర ఉండే విశ్వాసులు దీవించబడాలని, ఇటు గోదావరి అవతల దాదాపుగా ధర్మారంలో ఒక చర్చి, వాజేర్లో ఒక చర్చి, చిరుతపల్లి ఒక చర్చి, వాజేర్లో ఇంకో చర్చి ఉంది. ఆ చర్చెస్ అన్నీ కూడా ఇక్కడ గ్యాదర్ అయి దీవించబడాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మరి ఇక్కడ అడవి దాటిన తర్వాత మరి బెగ్గులూరు అనే గ్రామం ఉంది, మోషే గారి గ్రామం. మరి అక్కడి నుంచి కూడా బిలీవర్స్ సంఘము మరి వచ్చి దీవించబడాలనే ఉద్దేశము. తర్వాత అడవిలో మరి కనుకునూరు, సింగంపల్లి అట్లాంటి గ్రామాలు ఉన్నాయి. తర్వాత భూపాలపల్లి ఆ ప్రాంతంలో నుంచి మరి అక్కడి నుంచి కూడా మరి సర్వాయిపేట నుంచి కూడా పాస్టర్ వచ్చారు ఈరోజు. తర్వాత అటు ఇంకా మాదేపూర్, కాళేశ్వర ప్రాంతంలోంచి కూడా మరి వాళ్ళు కూడా రేపు వస్తారు కావచ్చు. మరి ఈరోజు వచ్చారో లేదు తెలియదు. మరి వీళ్ళందరూ దీవించబడాలి వాక్యాన్ని విని. అందరూ వరంగల్కు రాలేరు. మరి అక్కడ మనం అక్కడో మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వరంగల్లో రంగశేపేటలో చేస్తే ఆదివారం చేస్తూ ఉన్నాం కనుక అందరు రాలేరు కనుక ఇక్కడ ప్రత్యేకంగా పెడితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ దీవించబడతారనే ఉద్దేశంతో
ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. మరి రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువగా ఈ ప్రాంతంలో దేవుడు విశ్వాసాలను లేవనెత్తాడని నేను నమ్ముతున్నాను. మరి ఇంకా ఈ గోదావరి అవతల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి కూడా నెక్స్ట్ టైం సేవకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈసారి చాలామంది వస్తామన్నారు, కాకుంటే వాళ్ళకి ఛార్జెస్ ఇవ్వడం మనకు కొంచెం కష్టంగా ఉండి, ఆర్థికంగా కొంచెం కష్టంగా ఉండి వాళ్ళు ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మరి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి చాలామంది వస్తామన్నారు. మరి మనం ఆర్థికంగా కొంచెం ఇదిగా ఉండడం వల్ల మనం వారిని ఆపేయడం జరిగింది. మరి దేవుడు నెక్స్ట్ టైం వారికి అవకాశం ఇస్తాడని నేను నమ్ముతున్నాను. మరి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మరి ఎంతో ప్రయాసంతో ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత పాస్టర్ గారు మనకు మహబాదులో మొదటి మీటింగ్ స్టార్ట్ అయిన కానుంచి వాతావరణ నిపుణులు వర్షం పడుతుంది, తుఫానులు వస్తాయి, ఇబ్బందులు అయితే అని చెప్తా ఉన్నారు. అయితే జస్ట్ అక్కడ కొంచెం వర్షం వచ్చి మనల్ని కొంచెం డిస్టర్బ్ చేసింది. అయినా మనం అక్కడి నుంచి మీటింగ్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మంచి వాతావరణం ఉంది, పైన స్టార్స్ ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, అంత బాగుంది. అయినా ఒక్కసారి బెదిరించిపోయింది వారం. ఆయన ఏది ఏమైనా మనకు మీటింగ్స్ జరుగుతాయి, దేవుడే సహాయం చేస్తాడు. మీరందరూ ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. మరి రేపు ఉదయకాల సమయంలో మీటింగ్ ఉంది, రేపు సాయంకాల సమయంలో మీటింగ్ ఉంటుంది. మనం ఇక్కడే ఉండి ప్రార్థన పూర్వకంగా ఉండి మరి దేవుని యొక్క వాక్య ఆశీర్వాదాలు పొందుకుందాం. మీటింగ్ అయిన తర్వాత అందరికి భోజనాలు ఉంటాయి. తర్వాత మీ కొరకు మీరు ఉండడానికి వసతి కొరకు కొన్ని ఇండ్లు, కొన్ని చర్చెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పాస్టర్ పాల్మార్క్ గారు, వారి యొక్క సంఘ పెద్దలు, ట్రస్టీలు, రంక్షపేట నుంచి వచ్చిన వారి సంఘ పెద్దలు, ట్రస్టీలు మీ వసతి ఏర్పాట్లు చూసుకుంటారు. వారికి మీరు సహకరించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దేవుడు ఈ కార్యాలను దీవించునుగాక. మరి ప్రార్థన పూర్వకంగా మనం వర్తమానాన్ని విందాం. మరి ఇది ఓపెన్ ఎయిర్ కనుక మనం అందరం కూడా ఆమెను ఎక్కువ చెప్పాలి, అంతేనా? మనం కూడా ఓపెన్గా ఉండాలి. ఓపెన్ ఎయిర్ కనుక మరి ఇక్కడ మనం ఎంత అరిసినా మనల్ని ఎవ్వరు అనేటోళ్ళు లేరు. ఎంత కేకలు పెట్టినా, ఎంత స్తుతించినా, ఎందుకు ఇట్లా చేస్తున్నామని మనం అడిగేటోళ్ళు రంగశాయపేటలో భయంగా ఉంటుంది, ఎవరు నిద్రపోదో ఏదో అని. ఇక్కడైతే మనకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం, స్తుతిస్తాం. అందరూ ఆమెన్ చెప్తారా? మళ్ళొకసారి ఆమెన్ చెప్పండి. వెరీ గుడ్. మరి ఈ యొక్క సమయాన్ని దైవజన్ ఐజాక్ వసంత్ కుమార్ గారికి అప్పగిస్తున్నాను. క్రీస్తు ప్రియమైన సోదరి సోదరులారా, అందరికీ యేసుక్రీస్తు శుభములు. హల్లెలూయా. మరి జోసెఫ్ గారు చెప్పారు, ఇక్కడ స్తుతించిన ఎవరు మనం ఉంది, ఆటంకపరిచేవారు ఎవరు లేదని. నేను అనుకున్నాను మరి రంగశాయపేటలో ఇంటి చుట్టూ ఎవరు ఉన్నారు, ఎవరు లేదు కదా, ఎంతైనా స్థితించవచ్చు. ఆపోజిట్లో గాలి గ్రౌండ్ అది, మరి వెనక ఒక ఇల్లు ఉంది. వాళ్ళు ఎవరన్నా ఒకవేళ ఆటంకపరుస్తారేమో. మరి అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి. మేము చాలా ఈ ఒత్తిడికి గురి అయినాం. ఎందుకంటే అది మెగా సిటీ కాబట్టి చుట్టుపక్కలంతా వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ ఎవరైనా భయం కూడా ఉంది వాళ్ళకి. వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు ఏమన్నా అన్నామంటే ఏమన్నా అవుతుంది, భయం అవుతుంది. అయితే
కొందరు ఉన్నారు, వాళ్ళలో ఒక కుటుంబం, ఆ మనిషికి దెయ్యం, ఆట మనిషికి ఇక్కడ ఆమెనంటే ఆ మనిషి దూరంటుంది పక్కింట్లో ఉంటుంది. వాళ్ళు అరిస్తే నా హృదయం అంతా కదిలిపోతుంది. వాళ్ళు ఆమెనంటే నాకు భయం వేస్తుంది. ఇక్కడ ఆమె కాదు భయం, దెయ్యానికి భయం. ఆ విధంగా జరిగేది. వాళ్ళే ఏం చేశారంటే మా పైన కంప్లైంట్ పెట్టారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి. ఈ విధంగా ఎక్కువ అరుస్తున్నారు, పోలీసు వాళ్ళకి పోయింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్కి పోయింది. వాళ్ళ దగ్గర వాళ్ళ హస్బెండ్ వచ్చి అడ్వకేట్, లాయర్. కాబట్టి చక్కగా రాసి ఈ విధంగా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పారు. పోలీసు వచ్చినారు మా దగ్గరికి. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చిన లేడీ, చిన్నమ్మాయి, అంటే ఒక చాలా చిన్న వయసు వచ్చి నేను కూర్చోబడినా హాల్లో కూర్చోంటే వచ్చి మాస్టర్ గారు బయట వచ్చి కూర్చోండి, ఏంటి ప్రాబ్లం అని. మీ పైన మాకు సగం పైన చర్చ్ పైన చాలా పెద్ద 6 లెటర్స్ వచ్చాయి. 6 లెటర్లు మాకు వచ్చినాయి. ఏమి చర్చ్ అయితే మేము పట్టించుకోలేదు దాన్ని. ఆ మనిషి అంటున్నాడు నేను హైకోర్టుకు పోతాను, నేను చర్య తీసుకోకపోతే చెప్పి ఆ విధంగా బెదిరిస్తున్నాడు. ఆయన మనిషి ఒక అడ్వకేట్, ఆయన ఏదైనా ఒకటి చేయండి లేదు. అయితే స్టోరీ అంతా చెప్పడం లేదు, కానీ ఆ విధంగా వాళ్ళు చెప్పిన దానివల్ల ఆ విధంగా వాళ్ళు ఆ మనిషి మాకు ఒత్తిడి ఇచ్చిన దానివల్ల మేము ఈ మాదిరి ఒక షీట్ కాదు కానీ ఇంకా ఘోరం అది. దాని పేరు ఎప్పుడు థాట్ షీట్లు ఉండేది. తెలుసు థాట్ షీట్ అంటే పేపర్ మాదిరి ఉంటుంది. ఆ షీట్స్ వేసుకుని దాని కింద మేము వర్షిప్ చేసేవాళ్ళం. బ్యాంబు అంతా కూడా నేను కూడా ఏదో చెక్కలు పెట్టుకున్నాను. మాదైతే ఎదురు బ్యాంబూస్ పెట్టి దాంట్లో వర్షిప్ చేసేవాళ్ళం. అయితే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చేశారో దాని తర్వాత మెల్లగా చెప్పాం వాళ్ళకి, ఏదో చేస్తానేమ్మా శబ్దం లేకుండా. అయితే మరి యాంప్లిఫైర్ తీసుకెళ్ళిపోయేదని చెప్పిందాన్ని. లేకపోతే యాంప్లిఫైర్ కట్టేస్తారని మీరని. యాంప్లిఫైర్ కట్టే అంటే మా మధ్యలో ఫంక్షన్ ఉన్నారు ఇక్కడ, 200-300 మంది వినాలి కదా వాక్యం. ఉంటే మరి ఏదో ఒకటి చేయండి. దాని తర్వాత అప్పుడు మైండ్లోకి వచ్చింది, సరే ఇక్కడ మనం సౌండ్ ప్రూఫ్ బిల్డింగ్ చేయాలనేసి, శబ్దం బయటికి పోని ఒక బిల్డింగ్ కట్టాలని. చేతిలో డబ్బులు లేవు. ఎంత ఉంది చేతిలో? చర్చి పని 5 లక్షలు ఉంది. దానికి 5 లక్షలు ఉంది. నేను కానుకలు అడుగుతాను, మనకు 5 లక్షలు వస్తుంది నాకు నమ్మకం. అప్పు ఒక 5 లక్షలు తెస్తాను, 15 లక్షల్లో ముగించేస్తాం అనుకున్నాం. అయితే 15 లక్షలు చాలే. దేవుడు మనుషుల యొక్క విశ్వాసం యొక్క హృదయాన్ని తెరిచాడు. తెరిచిన దానివల్ల శనివారానికంతా 70 అయిపోతుంది. అవును, ట్రస్టీస్ వచ్చి చెప్తారు, రాష్ట్ర గారు 70 అయిపోయింది, సర్లే రేపు వస్తుంది చెప్పండి. ఆదివారం సాయంకాలానికి మళ్ళా 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. మళ్ళా శనివారం వరకు బండి పోతుంది. తర్వాత సాటర్డే వస్తుంది, బండి ఆగిపోతుంది. డబ్బులు ఆగిపోయింది, డబ్బులు అయిపోయింది. ప్రతి వారం ఈ విధంగానే ఆ విధంగా వాళ్ళు డబ్బులు వేయడం, మనుషుల యొక్క కాంట్రిబ్యూషన్స్ ఆ విధంగా ఇవ్వడం. ఇంకా మెల్లగా మేము ముగించేటప్పటికి 45 లక్షలు అయింది. ఇప్పుడు నేను అనుకుంటే ఒకవేళ ఎవరైనా ఇంజనీర్ 45 లక్షలు అవుతుందంటే నేను కట్టే ఉండదు. నేను నా దగ్గర ఉండదు, అంత డబ్బులు చెప్పుకుంటాను. అయినా ఒక ధైర్యంతో దిగాను. కాబట్టి నిశ్చయగానే ఆ కార్యం నాకు అప్పు పడింది. అంతంటే అక్వాస్టిక్స్ చేసినప్పుడు సౌండ్ బయట పోకుండా ఆపేది, అదనమాట అక్వాస్టిక్స్ అంటారు. నేను చదివాను ప్రాప్తి యొక్క చర్చలో అక్వాస్టిక్స్ చేశానని. అప్పుడు నేను అనుకున్నా, అక్వాస్టిక్స్ మనం కూడా చేయాలా? ప్రాప్తి ఆ రోజుల్లోనే చేశానంటే ఈ రోజులో మనం ఎందుకు చేయకూడదు అని ఒక మైండ్ సెట్ ఉండింది. అవునా, ఆ మనిషిని అడిగినప్పుడు వాళ్ళు అక్వాస్టిక్స్ మాత్రమే 10 లక్షలు అడిగినాను ఆ కంపెనీ. తర్వాత గంగట ఆయన ఏమన్నాడంటే, వీటిని సప్లై చేశాను. ఎందుకుసారి వాళ్ళ దగ్గర పోయినారు, వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, మెటీరియల్ నేను మీకు సప్లై చేస్తాను, దాన్ని చేసేవాళ్ళు వాళ్ళకి చేసేవాళ్ళనే నేను మీకు నేను సప్లై చేస్తాను. కాబట్టి కంపెనీకి పోయినారంటే అంత అవుతుంది.
అయితే 1/3 అనగా 3/1 మీరు చేయొచ్చు. వాళ్ళు 10 లక్షలు అడిగితే నేను 3.5 లక్షలు చేయొచ్చు అన్న. సరే పంపి అయ్యా అని చెప్పి వచ్చినాను. అయితే డబ్బులు లేదు కొనేదండి. అక్కడ ఆయన దగ్గరే చెప్పాను, మా దగ్గర డబ్బులు లేదు, 2-3 నెలల లోపల నేను తీర్చేస్తాను, మెటీరియల్ పంపిస్తారా? ఏం సార్ మిమ్మల్ని నమ్మకుండా ఏంటి, ఖచ్చితంగా పంపిస్తానని ఆ యొక్క 3 లక్షల యొక్క సరకంతా పంపించాను. ఓన్లీ అది చేసే వారికి లేబర్ మాత్రం ఇచ్చాను. లేబర్ మాత్రం నిలబడాయి, వాళ్ళకి మాత్రం లేబర్ ఇచ్చారు. స్మార్ట్ చేసిన వాళ్ళు చక్కగా చేశారు, బ్యూటిఫుల్గా అయింది. అంతా అయిపోయిన తర్వాత షిండే గారిని తీసుకొచ్చాం, దాన్ని డెడికేట్ చేయమని చెప్పి ఆయన వచ్చి చూసి బా అన్నాడు. చూసి ఎవరు చేయలేదు ఈ విధంగా అక్వాస్టిక్స్ చాలా చక్కగా చేసినాం అని. అప్పటికి సగం బిల్డింగే, మేము హాఫ్ బిల్డింగే చేసినాం, ఇంకా పైన చేయలేదు. ఒక 2 నెలలు అయిన తర్వాత పైన కూడా ముగిచేసాం. ఇంకా బిల్డింగ్ అంత ఉంది, స్థలం చాటం లే. ఇక్కడంతా మీకు పెద్ద స్థలం ఉంది, ఎంత జనం వచ్చినా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవచ్చు మీరు. మా పరిస్థితి అంత కాదు, పక్కన స్థలం తీయాలంటే చాలా కాస్ట్లీ. అని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు కొంతమంది, మా స్థలం వాళ్ళకి తెలియదని. మాకుండేది 7 సెంట్లు. పక్కలో వెనకాల సైడ్లో వాళ్ళందరూ ఆకుపడి వాళ్ళందరూ ఉంటారు. అయినా ఒక ధైర్యం, దేవుని అడుగుతున్నాం. కొనాలంటే డబ్బు చాలదు. 5 సెంట్లు మాకు మా ఏరియాలో 3 కోట్ల రూపాయలు. 5 సెంట్లు ఎక్కడ సిటీస్లో అట్నే ఉండదు లేదు. ఈ 5 కోట్లు పెట్టుకొని 5 సెంట్లకి నాకు ఒక 20 సెంట్లు కావాలి. నాకు 20 సెంట్లు ఎవరు ఇస్తారు? 20 అంటే ఎన్ని 3 కోట్లు పెట్టాలి చూడండి. ఎట్టయితే ఏమి మనం అడిగేది సరైన దానిలో దాని ఉద్దేశం కరెక్ట్గా ఉంటే మనం ఏ కారణాలను బట్టి మనం అడుగుతున్నాం. ఈ ప్రపంచాన్ని చేసింది, సృష్టించింది దేవుడు. మనకు 5 సెంట్లు ఇంత కార్యమే కాదు దేవునికి. ఒక 20 సెంట్లు ఏం పెద్ద కార్యమే కాదు. ఇంకోటి వర్తమానంలో చదివినాను, ఏమన్నాడంటే ప్రక్క గారు మాట్లాడారు, దాన్ని చిన్నగా అలాగే మాట్లాడారు ఆయన. చదివారు మీరు ఆస్క్ గ్రేట్ థింగ్స్ అన్నారు. చాలా పెద్ద అడిగమన్నాడు. అది ఆశ పెట్టుకొని కాదు అడిగేది, మనకు కావాలంటే పెద్ద కార్యం కావాలి. కాబట్టి ఈ యొక్క గ్రామాలలో అంతా ఒక్కొక్క చర్చికి 1/2 ఎకర్ కొని ఇచ్చాను నేను. నేను సేవ చేస్తున్న స్థలాల్లో 1/2 ఎకర్ స్థలం వాళ్ళకి చర్చికి కొని ఇచ్చాను. నేను మాత్రం 7 సెంట్లో ఉన్నా. కాదు అది ఆ యొక్క దాన్ని ఏమంటారు, దాని యొక్క ఫైనాన్స్ యొక్క స్థితి అంతే, తీయచ్చు. మెల్లమెల్లగా తీసే ఆ ఫేకర్ సాల్వ్ పెట్టుకోండి అని. అది కానీ 2 స్థలాల్లో చేసాం. అయితే మాకు వచ్చినప్పటికి దాంట్లో ఒక 25 సెంట్లు కూడా లేదు మాకు. ఏం చేయాలి ఇప్పుడు? ఆకాశానికి పర్వకాలం చూడాల్సిందే. ఆమె ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు, ఇవ్వకుండా ఉండనే ఉండడు. కాబట్టి ఇది మొదటి కూడిక. కాబట్టి నిన్న ఆపాము అక్కడ. మరి దాంట్లో నుంచి మళ్ళీ కొన్ని కార్యాలు ఈరోజు కొనసాగిస్తాం. ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్, థర్డ్ మీటింగ్. జోసఫ్ గారు చెప్పారు ఒకసారి సూపర్ న్యాచురల్ లైట్ అనేది కనపడిందని. అది అందరి దగ్గర ఉంది, వధువు దగ్గర ఉంటుంది, సరేనా? అదే ఏదో లైట్ కనపడిందని, మన ఫోటోలో పడిందని అదంతా లోకం అంతా పంపిస్తున్నదని కాదు. ఆ సైన్ అనేది మనకి సైన్ ఇచ్చే ప్రయోజనం. అయితే దేవుడు కార్యాన్ని వృద్ధి చేస్తుంటే మీతో ఉంటాను నేను అంతవరకే. కాబట్టి ఈ ఆఖరి కాలంలో మహాపెద్ద గుర్తుని దేవుడు ఎవరు చూపించాడంటే మన ప్రార్థన చూపించాడు. ప్రార్థన పైన ఆ క్లౌడ్ నిలబడింది, లేకపోతే ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ యొక్క పిల్లర్ ఆఫ్ ఫైర్ నిలబడింది, ఆయన తలపై నిలబడింది. కాబట్టి అది ఎందుకంటే ఆయన ప్రవక్త రుజువు చేశాడు, ఇది నా ప్రవక్త అని. ఆ విధంగానే ఈ లైట్ పడినప్పుడు దాన్ని ఫోటో ఎత్తున ఆయన చెప్పాను, బయట ఎవరు పంపిబాక, దాన్ని ఎవరికి ఇవ్వబాక అని చెప్పాను. అప్పుడు ఇదేంటి ప్రభా, ఎందుకోసం ఇది? ఏ జవాబు లేదు. అయితే ఒకటి మాత్రం నేను అనుకున్నాను, నేను గుర్తించింది ఒక కార్యాన్ని బట్టి. అదేంటంటే దేవుడు ఇదేదో ఒక మనిషి కోసం చేయలేదు దేవుడు. ఆ విధంగా కాదు, ఇది వధువుతో ప్రభు ఉన్నాడు అంతే.
ఈ మారుమూల ప్రాంతంలో కూడా దేవుడు తన వధువుని రికగ్నైజ్ చేస్తున్నాడు. ఈ అరువులో ఇట్లాంటి ప్రాంతంలో మీరు ఉన్నా మీతో నేను ఉన్నాను అన్న కార్యాన్ని దేవుడు రుజువు చేసినాడు. అంతవరకే ఆ సీజన్లో మీరు కానీ చూసినట్టే ఒకటి కాదు చాలా జరిగినాయి. లైట్ అంతా వెళ్ళిపోయింది, అంతా వెళ్ళిపోయింది, సూర్యుడే వెళ్ళిపోయినాడు. ఆ రోజులో మనం చెన్నై నుంచి వచ్చినప్పుడు గోదావరిలో స్నానం చేయాలంటే మళ్ళీ ఆశ, వాళ్ళకి ఒక్కొక్క దూకారు, పైకి డాక్టర్స్ సర్వీస్ ఉంది. ఒక పక్క నేను డాక్టర్స్ ఇచ్చేటప్పుడు మీరు పోయి స్విమ్మింగ్ చేస్తుంటారు, ఏంటి అడిగినట్టు బయటికి వెళ్ళాడు. మూడు మొహం పెట్టుకుని బయటకు వచ్చేసాడు. నీళ్ళలో దూకాల ఆడాలని ఆశ వాళ్ళకి. అని చెప్తున్నారు, చూస్తున్నారు, ఏమిటే వెలుగు వెళ్ళిపోతూ ఉంది, సూర్యుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళకి వెలుగు లేకపోతే పాములు వస్తాయి, ఇదంతా డేంజర్ ఉంది. తర్వాత ఏం చేశాను, అయినా కానీ స్నానం చేసి డాక్టర్స్ ఇచ్చి స్త్రీలంతా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ పైకి పోయిన తర్వాత ఇప్పుడు దిగండి అన్న వాళ్ళు చూశారు. అయితే అద్భుతమైన కార్యం ఏంటంటే సూర్యుడు లేదు కానీ అయితే వెలుగు నిలబడింది. అక్కడ ఎంతమంది చూశారు నాకు తెలియదు. అక్కడ వెలుగు ఫుల్ వెలుతురు ఒక అర్ధగంట సేపు వెలుతురు సూర్యుడు మాకు వెళ్ళిపోయినాడు. ఎందుకంటే మేము అడిగినామా మా ప్రజలు ప్రభు వాళ్ళు అక్కడ స్నానం చేయాలా, వాళ్ళు సంతోషపడాలా, కొద్దిసేపు లైట్ ఉండాలని. అర్ధగంటకి పగలు మంచి సాయంకాలం వెలుగు ఇక్కడ కనపడింది. అక్కడ హ్యాపీగా ఎగిరినారు, అందరూ చూస్తూ ఉన్నారు. చెప్తున్నాం సూర్యుడు వెళ్ళిపోయింది, వెలుగు ఉంది, చీకటి పడి మళ్ళీ వెలుగు వచ్చింది. డోంట్ వరీ, మీరు స్నానం చేసేంతవరకు వెలుగు ఉంటుంది, పోలేకపోతుంది. అదొకటి జరిగింది. ఆ పక్కలో మొక్కడపల్లిలో ఆ శ్రీమరెడ్డి పక్కలో మీటింగ్ జరిగింది. భయంకరమైన సెగ, ఎండ. నేను అక్కడ కూర్చోంటే పోవాలి అక్కడికి. సెగలో ఎట్ట ప్రభావం పోయి నిలబడేది నేను అని అనుకుంటా ఉన్నా. ఏదైనా సరిపోయి నిలవాల్సిందే. బయట చేస్తే దాన్ని ఏమంటారు, చిన్న షామినా చంద్రులు కట్టుంటారు, వాళ్ళకి ఒక గుడ్డల షామినా, అంతకుముందు ఆ షామినాలు కట్టుంటారు. ఆ పక్క అందరూ విసుక్కుంటా ఉంటారు. ఇంత సెగలో ప్రసంగం చేయాలా. ఓకే, పోయి నిలబడేటప్పుడు దేవుడికి ప్రభా సహాయం చేయి, ప్రార్థన అయింది పిల్లరా. ఒక చల్లటి గాలి వచ్చింది లోపలికి. ఆ రోజు అక్కడ ఉండేవాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి వచ్చింది ఈ గాలి. వెంటనే వెళ్ళిపోలేదు, అక్కడే ఉంది. మీటింగ్ అంతా అయ్యేంత వరకు కూల్ ఎయిర్, పెద్ద ఎయిర్ కండిషన్స్ పట్ల ఏంటంటే అయిపోయింది. ప్రభా నీకు స్తోత్రం. సూపర్ న్యాచురల్ అనేది అతీతమైన కార్యాలు ఆ సీరియల్ అంతా వచ్చినాయి. ఆ టైంలో ఈ ఫోటో కూడా ఎత్తింది, ఆ ఫోటోలో పడింది. మన దేవుడు మనతో ఉన్నారు. ఆమె ఆయన నిన్న నేడు నిరంతరము మారిన దేవుడు. ఆయన దేవుడికి స్తోత్రం. ఈరోజు మొదటి మీటింగ్ కనుక 9:50కి అయ్యింది, 9:10 నిమిషాలు అయింది. మొదట దీన్ని ఏం చేస్తాం, బేస్ వేద్దాం. మెల్లగా మంది విని దాని తర్వాత త్వరగానే ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. ఇందాక నేను చూస్తూ ఉండే కార్యాలని ప్రభా ఏంటి వీళ్ళకి ఏం చెప్పాలా, నాకు ప్రయోజనంగా ఉండాలా, మీ ప్రజలకి ప్రయోజనంగా ఉండాలని. సోదరుడా, ఈ చివరి కాలంలో దేవుడు గొప్ప ప్రవక్తన పంపించి ప్రవక్తన ద్వారా మనకి ద మెసేజ్ ఆఫ్ రెస్టోరేషన్, ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళా తిప్పి ఇచ్చే ఒక సమయానికి వచ్చాం మనం. ఈ సమయంలోనే కొన్ని కార్యాలు జరగాల్సి ఉన్నాయి. ఏ కార్యాలు జరగాలి? మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత కార్యం జరగాలి, జరిగిపోయింది. సరేనా? రెండవది, దాని వధువు సిద్ధపడాలి, అది ఇప్పుడు జరుగుతూ ఉంది. వధువుకి వస్త్రాలు ఇవ్వాలి, ఆమెని అలంకరించాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏ కార్యాలైతే మన పితరులు ఆదాము హవ్వ వాళ్ళిద్దరూ ఏదైతే పోగొట్టుకొని మనల్ని ఇట్లాంటి ఒక భయంకరమైన స్థితిలోకి మనం చూశారో, ఇక్కడ నుండి మళ్ళా మనము ఆదిలో దేవుడు క్రైస్తవులకి లేకపోతే ఆదాముకి హవ్వకి ఏదైతే మనలో ప్రభు ఇచ్చాడో అక్కడికి మనం పోవాలి. ఆ యొక్క కార్యాలు మనం పొందాలి. వధువుకి ఇది ఖచ్చితంగా అనుగ్రహించబడి ఉన్నది. మనం పొందొచ్చు, మనం చేయొచ్చు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న చాలా కార్యాలు జరగాలి. ఇవన్నీ కూడా
ఒక్కొక్కటిగా జరుగుతున్న కార్యంలో ఉంది. ఎంతమంది జరగాల ట్రాన్స్ఫర్మేషన్, మనం రూపాంతరపరచబడాలి. మన జీవితం అనేది జీవితం మార్చబడేది మాత్రం కాదు, అది క్రైస్తవ జీవితం. అది బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, మళ్ళా జన్మించే ఒక కార్యం. అది మాత్రం కాదు, మన నేచర్, మన యొక్క స్వభావం అనేది మార్చబడాలి. మన లైఫ్, మన జీవితం అనేది. ఈరోజు చాలామంది ఏమనుకోమాకండి, చాలామంది ప్రసంగికులకే ఇట్లాంటి మార్పులే. నిజం, చాలామంది ప్రసంగికులు కూడా ఈ యొక్క మార్పు కనపడటంలే. ప్రసంగం చేస్తారు, ప్రసంగం చేసేది చాలా సులువు. ప్రసంగం చేసేది దెయ్యం కూడా ప్రసంగం చేస్తుంది. చేశాడా? అమ్మకు ప్రసంగం చేసి ఆజ్ఞ చేసేది. కాబట్టి ఈరోజు కూడా దెయ్యం ప్రసంగం చేస్తూనే ఉంటాడు. ప్రవక్త గారు అన్నాడు, ఈరోజు వాడు ఎక్కడున్నాడంటే వాడు పుల్పిట్ అనుకున్నాడని చెప్పినాడు. పుల్పిట్ అనుకున్నాడు వాడని చెప్పినాడు ప్రవక్త గారు. కాబట్టి మన పుల్పిట్ల గురించి నేను చెప్పడం లేదు. నేను అది కాదు నేను చెప్పడం. నిజంగానే ఎవరు ఇప్పుడు ఏ పుల్పిట్ గురించి చెప్పాడు? పుల్పిట్ అంటే ఇది, ఈ యొక్క దీని చెక్కతో చేయబడిన ఈ బల్ల, దీన్ని పుల్పిట్ అంటారు. పుల్పిట్ అన్న మాట బైబిల్లో ఉంది, తెలుసా మీకు? ఎక్కడ చెప్పండి? ఎజ్రా గ్రంథంలో ఉంది. ఎజ్రాలో ఉంది పుల్పిట్ అంటే. ఎజ్రా నా స్నేహితుడు పాస్టర్ గారు వచ్చి నన్ను అడిగినాడు, ఐజాక్ బ్రదర్ నువ్వు ఎందుకు ఫస్ట్ క్లాస్గా మార్బుల్లో చేయలేదని చెప్పినాడు. నా యొక్క వేదిక మార్బుల్ అంటే దాన్ని ఏమంటారు? రాయి, చలవరాయా. ఆ రాళ్ళతో నువ్వు ఎందుకు చేయలేదు? బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, నీ స్టేజ్ ఎందుకు చేయలేదు? చక్కదనే చేశావు ఎందుకన్నాడు. చెప్పినాడు దానికి కారణం ఉండదు. చెప్పినాడు నువ్వు కారణం లేకుండా చేయమని చెప్పాడు. ఏ కారణాన్ని బట్టి చేశావు? ఎజ్రా నిలబడి వుడెన్ పుల్పిట్ పై నిలబడి ప్రసంగం చేశాడు ఆయన. దానికే నేను చక్కతో చేసింది. ఆ యొక్క పుల్పిట్ అనేది ప్రసంగం చేసే స్థలం, లేకపోతే ఆ యొక్క బల్ల. మన ప్రవక్త కూడా ఆ ప్రవక్త గారు ప్రసంగం చేసిన పుల్పిట్ పోయి చూసాను నేను. అది చిన్నది, అది చాలా చిన్నది. ఇప్పుడు దాన్ని యూజ్ చేయడం లేదు. దానికి అంతా అతుకులుగా చక్కగా ఉంటుంది. అది ఆ కాలంలో చేసింది. దాని అట్లా ఎగ్జిబిషన్గా అయితే పెట్టేశారు. దానిపై నిలబడవచ్చు, నిలబడి ఫోటోలు తీసుకోవచ్చు. ప్రవక్త గారు ప్రసంగం చేసిన ఆ యొక్క ట్యాబర్నాకిల్, ఆ యొక్క ఆలయము లేకపోతే గుడారము, అది గుడారం కాదు, అది రాళ్ళతో కట్టింది. ఆ యొక్క రాళ్ళతో కట్టబడిన గుడారం అనేది ఈరోజు ఆనందం జరగడం లేదు. దాంట్లో ఇట్ బికమ్ ఎన్ ఎగ్జిబిషన్. అట్లాంటి దైవజనుడు ప్రసంగం చేసిన ఆ గొప్ప ఆ యొక్క ఆ చర్చ్ అనేది కేవలం ఏమైపోయిందంటే నువ్వు పోయి చూసి రావచ్చు, అంతవరకే. ఆనందం అక్కడ జరగడం లేదు. వాళ్ళ కుమారుడు పాస్టర్ అయిన తర్వాత చాలామంది ఎక్కువ జనాభా వచ్చారు. వచ్చేటప్పటికి ఆ కెపాసిటీ ఎంతంటే ఆ చర్చిది, ప్రవక్త గారు ప్రసంగం చేసిన ఆ యొక్క చర్చిది 400 మంది కూర్చోవచ్చు మ్యాక్సిమం. లేకపోతే ఇంకొక 50 మందిని ఎక్కువ కూర్చోబెట్టచ్చు. అంతవరకే ప్రవక్త కట్టాడు. నేను అనుకున్నా ఇంత పెద్ద ప్రవక్త ఆయన అనుకోవడం కనుంటే కొన్ని వేల మందిని ఆయన చర్చిలో ఆయన కూర్చోబెట్టచ్చు. అయితే ఎందుకైనా 400 మందికే చర్చి కట్టాడు ఆయన? 450 మంది మాత్రమే ఉన్నారే, కారణం ఏంటి అని అనుకున్నారు. ఎందుకో మరి ఆ విధంగానే కట్టాడు. ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడేటప్పుడు, ఐజాక్ నీకు తెలుసా ప్రవక్త గారు ఏ విధమైన చర్చి కట్టాడని చెప్పాను. అయ్యా 400 మంది కూర్చోవచ్చు, అంతవరకే. 450 మంది దాని పేరు కూర్చోలేరు అక్కడ అంటే అని చెప్పాడు. దట్ ఇస్ ద ప్యాటర్న్ అన్నాడు. ఒక చర్చి అంతవరకే ఉండాలని చెప్పాడు. అదేంద్ర ఆయన బాంబు వేశాడు అనుకున్నాను. నేను చెప్పాను ఆయన చర్చిలో ఎంత కట్టాడు అంతే కదా, అందరు చర్చిలు అట్నే ఉండాలన్నాడు. నేను ఇది నీకు ఎంతమంది ఉన్నాను? నేను నవ్వుకుంటాను. 650 మంది అన్నారు అప్పుడు. అది నేను చెప్పలే, నువ్వు మాత్రం 650 మంది పెట్టుకున్నా నేను చెప్పలేదు. నేను పెద్ద ఆయన చెప్పాను 650 మంది అండి, వాళ్ళు వస్తూ ఉంటే రావద్దని చెప్పేదని నేను అన్నాడు. అంతే అందరికి కూడా వచ్చేవాళ్ళు రావద్దని చెప్తారా ఏంటి? నేను చెప్పాను మొన్న కాంగో దేశంలో మినిమం 4000 5000 చర్చ్. ఒక చర్చ్ అంటే 4000 5000 ఉండాలి. అవును, అది చిన్న చర్చి. దాని తర్వాత మీరు చూస్తుంటే 10,000 20,000 25,000 30,000. అంతగా గులాబీలో 33,000 ఒక చర్చి. నేను చెప్పిన వర్తమాన చర్చి. వాళ్ళ యొక్క దేశంలోనే సెకండ్ బిగ్గెస్ట్ చర్చ్ క్యాథలిక్ చర్చి. తర్వాత ఏమిటంటే వర్తమాన సంఘం అంటే
వాళ్ళకి చాలా జనం ఉంటుంది. వాళ్ళు ఎట్టుంటారు, ఏదో వస్తారు ఇట్టారు పడిపోతూ ఉంటారు. వాళ్ళు మంది అట్ట కాదు, మంది ఆ విధమైన చర్చ కాదు మంది. కాబట్టి అయినను పెద్ద సంఘమైన చిన్న సంఘమైన టిప్ రొట్టెను ఒక ఆయన ఉన్నాడు అక్కడ, నాకు తెలుసు. ఆయన అమెరికాలో, ఆయన గారి సంఘంలో 30 మంది 35 మంది అంతే. అయితే అమెరికా అంతటికీ ఆ సంఘాన్ని గురించి తెలుసు. ఏమంటారంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ చర్చ్ అంటారు దాని గురించి. ఎందుకంటే అన్ని రకాల క్రమాన్ని పాటిస్తుందంట ఆ చర్చ్. అన్ని రకాల క్రమాన్ని పాటించేవాళ్ళు ఆ చర్చ్. చిన్న చర్చ్ అయినా కానీ ప్రతి క్రమాన్ని పాటిస్తారు అక్కడ. కాబట్టి పిల్లల సంఘం పెద్దది, సంఘం చిన్నదని కాదు. అక్కడ చాలా ప్రాముఖ్యమైన కార్యం, సంఘంలో ఎవరున్నారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరున్నారా చర్చిలో? దేవుడు ఉన్నాడా? మన ఆరాధనలో దేవుడు ఉన్నాడా? మన పాటల్లో దేవుడు ఉన్నాడా? మన మ్యూజిక్లో దేవుడు ఉన్నాడా? కాబట్టి మన మ్యూజిక్ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మ్యూజిక్ అంటే ఎట్ట చేసుకునేది కాదు. మనం ఏం కెమెరా డ్యాన్స్ కొట్టేవాళ్ళు కాదు. మనం నెమ్మది కొట్టాలి. అట్ట కానీ డ్రమ్స్ కానీ వేస్తే, మ్యూజిక్ వేస్తే కూడా జింపొక్కని కాదు వేసేది. అట్టగా వేస్తే దెయ్యాలు వస్తాయి చర్చిలోకి. నిజం, అట్టగా వేయాల్సింది. నెమ్మదిగా తెలియక నేర్పించబడలేదు ఇది. కాబట్టి ఈ విధంగా వేశారు. నేను చెప్పానన్న ప్రవక్త గారి యొక్క చర్చిలో ఎలక్ట్రిక్ ఆర్గన్ వేశారు, పియానో వేశారు, అంతే. రెండే రెండు. యూజువల్గా ఈ పియానో వేసేది ఎవరు వేస్తారంటే లేడీ వేస్తుంది, అక్కడున్న ఒక స్త్రీ వేస్తుంది, అంతే. ఆర్గన్ కూడా అంతే, స్త్రీలే వేస్తారు అక్కడ. మనోళ్ళలో స్త్రీలను తక్కువ కూడా రానిది. నిజమేనండి. అవును, ఇప్పుడు చెప్తాను నేను. పాస్టర్ గారి భార్య వేస్తుంది యూజువల్గా. కాబట్టి ఇక్కడ పాస్టర్ గారి భార్యలు నేర్చుకోవాలి. ఎవరైనా ఇక బాంబు వేసాడు అనుకుంటున్నా వెనకాల కూర్చొని తప్పేమిలే. ఏమంటే వాళ్ళైతే పద్ధతిగా భయభక్తితో. తొందరలోకి నేను పోయినప్పుడు పాస్టర్ రాణి గారి భార్య వస్తుంది అక్కడ. చాలా సున్నితమైన ఒక స్త్రీ అవి. అయితే ఆమెనే పియానో వేసేదానికి పెట్టారు. మెల్లగా వేస్తుంది, నేర్చుకుంటా వేస్తుంది ఆమె. ఎప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు కాపుతా ఉంటుంది. అవును పిల్లరా. కాబట్టి మన ప్రవక్త మనకి ఏమి నేర్పించాడో మనం కూడా అదే ప్యాటర్న్లో మనం పోవాలి, అదే మార్గంలో మనం పోవాలి. వాళ్ళైనా వేయాలా, పాస్టర్ భార్యనే వేయాలా? నో, ఎవరైనా వేయచ్చు, ఎవరైనా వేయచ్చు, ఎవరైనా, ఏ స్త్రీలైనా వేయచ్చు, పురుషులైనా వేయచ్చు. అవును పిల్లలు, చాలా జాగ్రత్తగా ఉండాలి మ్యూజిక్ వేసేటప్పుడు. పెద్ద చాలా కార్యాలు జరిగినాయి. మ్యూజిక్ వేసే వాళ్ళ పైన దెయ్యం చూస్తూనే ఉంటాడు వాళ్ళని. ఏమంటే వాళ్ళు స్టార్స్. వాళ్ళు స్టార్స్ అంటే నక్షత్రాలు. వాళ్ళు పాటలు పాడేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలు కానీ పురుషులు కానీ. నువ్వు చక్కగా పాట పాడినట్టే దెయ్యం చూస్తూ ఉంటాడు. పాడు ఒకరోజు వస్తాడు ఖచ్చితంగా నీ దగ్గరికి, ఎందుకు దర్శనానికి ఖచ్చితంగా వచ్చి ఉంటాడు. ఏమి పాడుతున్నావు మాకు, ఏమి తిరిగి భక్తులు కింద పడుతుంది. స్త్రీని కింద పడగొట్టాలంటే ఓన్లీ పొగిడితే చాలా మీద అని ఎట్టన్నా ఉండి ఈ మాదిరి అంతగైతే లేదంటే ఎట్టన్నా ఉండి ఒకే రకం మాట చెప్తే సార్ ఏ మాదిరి ఉన్నావు, ఏమి లేకపోతే ఆహా ఎంట్రుకలు, ఈ ముక్కు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కథ. ఏమనుకుంటే వాడు సైతానుడు అంటే అమ్మ దగ్గర పోయి మాట్లాడి ఆ మిన్నుడు దాన్ని ఆయన దగ్గర వచ్చి పొగిడి ఆహా ఇప్పుడు ఎంత అందమైందా నేను, అసలు ఈ అందాన్ని ఎందుకు ఇచ్చినాడో తెలుసా నీకు దేవుడు, ఇట్లా మాట్లాడి నాశనం తీసుకుంటే. కాబట్టి నా ప్రియ సోదరుడా, నేను ఎవ్రీవే అన్నిట్లోనూ సంఘం జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను, చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏదో వస్తున్నాయి, దేవుడు ఒకటి తేడాలు చూస్తాయి, అన్నీ ఎత్తి పెడతాను. నేను ఇప్పటికీ శుక్రవారం చెప్పాలి నేను కార్యాన్ని. చదువు జోసఫ్ గారు చెప్పారు, మీ మైండ్లో ఏంటుందో ఎంత చెప్పుకుంటుందో అనేసి. అవన్నీ చెప్పేదాన్ని కాదు, కానీ ముఖ్యమైన కొన్ని కార్యాలు మాత్రం నేను చెప్పాలి. దేవుని వాక్యం నుంచి కొన్ని కార్యాలు మనం చదువుకుందాం. వాక్యం నుంచి మెల్లగా ఇక్కడి నుంచి మనం కట్టుకుని పోదాం పిల్లరా.
యోహాను 14వ అధ్యాయం బైబిల్ చదివే రెడీగా ఉన్నారా? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. తెలుగులో చదవండి. ప్రైజ్ ది లార్డ్. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరీ గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 12 చదివారా? 14 చదవండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. 15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రార్థించుకుందాం. ప్రేమలేని మా తండ్రి, అమూల్యమైన నీ మాటలు, నీ నోటితో నువ్వు మాట్లాడిన ఈ దివ్య వాక్కు ప్రభువా, వీటిని మేము చదివాం. మేమేం చేయాలన్న కార్యాలని చక్కగా నువ్వు చెప్పావు ప్రభువా. సహాయం దయచేయండి, మా తప్పిదాలను క్షమించండి ప్రభువా. తండ్రి, నీ రక్తం పెట్టి మమ్మల్ని ముయ్యండి. మా పొరపాట్లు, అతిక్రమాలు సమస్తాన్ని మీరు మాకు క్షమించి బైబిల్ చెప్తున్న స్థానంలోకి మేము వచ్చినట్టు మీరు మాకు సహాయం దయచేయాలని ప్రార్థిస్తున్నాం. మీ అభిషేకాన్ని మాకు ఇవ్వండి ప్రభు. మీ రక్తం పెట్టిన మమ్మల్ని ముయ్యండి ప్రభు, మమ్మల్ని నడిపించండి, మా మధ్యలో మీరు ఉండండి. పోయినసారి మేము జరిగేటప్పుడు ప్రభు మీరు ఇష్టంగానే మా మధ్యలో కనపడ్డారు. మీరు పెద్ద సూచిక్రియలు చేశారు. ఈ సమయంలో ప్రభు మళ్ళా మీరు ఆ విధంగా కనపడాలని కాదు, కానీ మా మధ్యలో మీరు ఉన్నారన్న కార్యాన్ని రుజువు చేయండి. మా మధ్యలో కదలాడి రాండి ప్రభు. దానికన్నా ప్రభు ఒక్కొక్క హృదయాన్ని మీరు తాకమని, మా విశ్వాసాన్ని మీరు పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. మీ వాక్యం చెప్తున్న కార్యమును అర్థం చేసుకునే కృప మీరు మాకు దయచేయమని, వాక్యం నిలబడే కృప మీరు మాకు ఇవ్వమని స్తుతిగత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. సరే, మంచిది. సెటిల్ డౌన్. సెటిల్ అవ్వండి, కూర్చోండి. గమనించిన పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో my name I will do it. నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును. నా నామములో మీరు ఏం అడిగినను నేను చేతును అని చెప్పిన ఒక వాక్యం ఉంది. ఇది సత్యమైన వాక్యం. ఇది ఏం అడిగినా దేవుడు చేస్తానంటున్నాడు. ఇఫ్ యు షల్ ఆస్క్ ఎనీథింగ్ అన్నాడు. ఏదైనా సరే ఏమన్నా అడగమంటున్నాడు. గమనించండి, పిచ్చి పిచ్చి తలకాయ పెట్టుకుని పోయి దేవుడిని అడిగేదానికిలే. నేను చెప్పాను, మైండ్ బాగా లేకుండా పోయి దేవుని దగ్గర పోయి అది ఇది అడిగేదానికిలే. జాగ్రత్తగా వినండి. ప్రకృతి జీవితానికి పోదాం. మన ప్రవక్త గారు విలియం బ్రానమ్ ఒకసారి ఒక పాఠాన్ని నేర్పించాడు దేవుడు ఆయనకి.
అదేం చేశాడంటే అడవిలోకి పోయినాడు. ఉడతలు కాదు వాళ్ళని. ఉడతలు మాకు అంత ఉంటాయి, అంత లావు ఉంటాయి, ఒక్కొక్కటి ఇంత లావు, ఇంత పెద్ద ఉంటుంది. ఫారెస్ట్ స్క్విరల్స్ మన ఊర్లో ఉన్నాయి కానీ ఇక్కడంతా కనపడడం లేదు. ఇవి కేరళలో చూశాను నేను. కేరళ అడవుల్లో ఉన్నాయి. ఊరు కొట్టేదానికి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నేను చూశానంటే అంతే అరెస్ట్ చేసేస్తాను. అయితే అమెరికాలో అట్ట కాదు. అడవి చాలా పెద్దది, చాలా పెద్ద అడవి. కాబట్టి ఉడతలు ఎక్కువైపోతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కన్సర్వేషన్ అంటారు. అక్కడున్న ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ యొక్క అడవి సంబంధమైన వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్తారా, నేను తన్నప్పుడు తగ్గియాలా, ఓకేనా? మీరు గమనిస్తూ ఉన్నాను. సండే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సీజన్ ఒకటి పెడతారు. ఈ సీజన్లో ఒక 2 నెలలకి మీరు ఉడతలు కాలవచ్చు అంటారు. ఒక 2 నెలలకి మీరు వేటాడవచ్చు, షికారుకి పోవచ్చు అని చెప్తారు. ఆ షికారుకి పోయేటప్పుడు ఒక మనిషి ఎన్ని కొట్టాలో ఆ యొక్క స్టేట్, ఆ యొక్క స్థలంలో ఎన్ని ఉడతలు ఉన్నాయో ప్రామరిగా వాళ్ళు లెక్కేసుకొని వాళ్ళు చెప్తారు. ఒక మనిషి 3 కొట్టచ్చు, ఓన్లీ 3 పైన కాల్చడానికి ఇలా ఆ విధంగా చెప్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే 3 కొట్టరు, ఇష్టాన్ని కొట్టుకొని వస్తారు. 5, 6, 7, 8 వాళ్ళు ఇష్టం కొడతారు. పోలీసులు పట్టుకున్నాడంటే వీళ్ళు అయితే దొంగతనం కొట్టుకొని కాల్చుకొని వచ్చేస్తారు. నువ్వు గమనించండి, ఎందుకు దీన్ని చెప్తాను నీ కథని. ప్రవక్త గారు సమయంలో పోయినప్పుడు ఒక్క ఉడత కూడా దొరకలే, ఎక్కడ ఉడతలేవు, ఎక్కడ వెళ్ళాయి. ఆయన ఏందమ్మా ఒక్క ఉడత కూడా కనపడలేదే అని అనుకున్న సమయంలో దేవుని యొక్క మాటని, వాక్యాన్ని ఆయన హృదయంలో ఆయన ధ్యానించుకుంటూ ఉన్నాడంట. గమనించండి, ఎక్కడున్నా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించమనగా ఉండాలి. మనం ఎక్కడన్నా ఉండు. ఈరోజు వధువు అన్న స్థానానికి తీసుకొచ్చిన మనం స్త్రీలైనా పురుషులైనా వంటగదిలో ఉండేటప్పుడు కూడా దేవుని యొక్క మెసేజ్ని నీ హృదయంలో నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. పురుషులు ఎక్కడన్నా సరే దేవుని యొక్క వాక్యం పైన నీ ఫలం పొందాలి. అయితే ఆ విధమైన స్థితికి మనం తీసుకురాకుండా అనేక కార్యాలు మనకి ఆటంకంగా ఉన్నాయి. ఏదేదో అనుకుంటుంటారు మనుషులు. అట్ట కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు ప్రవక్త గారు ఏమనుకున్నాడంటే ఒక దగ్గర పోయి ఒక్క ఉడత కూడా దొరకలేదే అని అడవి నేల పైన పోయి ఒక చెట్టు కానుకొని కింద కూర్చున్నాడు. దానికి ఆయన దాన్ని జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు. అడవిలో మట్టిలో కూడా పట్టుకునేదానికి ఆ విధంగా మట్టిలో కూర్చొని ఆడుకున్నప్పుడు అనుకున్నాడంట, దేవుడు ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఈ యొక్క కొండను చూసి నువ్వు పోయి వెలిగించిపోయి నువ్వు పోయి సముద్రంలో పడి చెప్తే జరుగుతుందని, అది ఇట్ ఈస్ ఎ స్పెషల్ అనాయింటింగ్, చాలా ప్రత్యేకమైన ఒక అభిషేకం ఉండాలి వాటికి అని అనుకుని అట్లా అనుకున్నాడంట ఆయన. ఆయన ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేటప్పుడు ఇది ఒక పాట మనకి. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి మన హృదయంలో. ధ్యానం బట్టే కూర్చొని తపస్సు చేసేది కాదు. చాలా మంది ఎట్లా అనుకుంటారు, అది కాదు. అది వాక్యాన్ని హృదయంలో నెమరు వేసేది. ఆ విధంగా ఆయన అనుకుంటా ఉండేటప్పటికి చిన్న స్వరం వినబడింది ఆయనతో. ప్రాఫిట్ అన్నవాడు ప్రవక్త వెరీ సెన్సిటివ్ టు ద స్పిరిట్. ఆత్మకార్యంలో చాలా అదేమంటారు సెన్సిటివ్ అంటే వెంటనే తెలుసుకుంటాడు దేవుని ఆత్మ మనతో డీల్ అవుతుందని. ఆయన వెంటనే ఆయన అనుకున్నాడు, ఏంటిది దేవుడు అంతా మాట్లాడుతున్నాడా అని. మెల్లగా స్వరం చెప్పింది, నేనే అన్నాడు. చూడండి ఎంత దగ్గరగా ఉన్నాడు దేవునికి ఆయన అన్నప్పుడు. ఆయన అన్నాడు, దేవుడు ఇట్ టేక్స్ అన్ ఆర్డినరీ ఫెయిత్ అన్నాడు అంతే. ఆ కొండని పెళ్ళగించిపోయి సముద్రంలో పడి చెప్పేదానికి విపరీతమైన పెద్ద విశ్వాసం అదంతా అవసరం లే, సాధారణ విశ్వాసం చాలా అని చాలా ఆశ్చర్యపడ్డాడు. దీనికి
పాతవి లేకపోతే ఆ పాతోళ్ళకే కాదు, ఇప్పటికి కూడా అదే ఉంది. ఈ వాక్యమును ఆయన ధ్యానిస్తూ ఉండే సమయంలోనే భర్తగారు దేవుని యొక్క శబ్దము స్వరం ఏమైందంటే, ఇప్పుడేం కావాలి నీకు అని అడిగాడు. అన్నాడు, ఒక్క ఉడత కూడా దొరకలేదు ప్రభువా. చూడండి, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు దేవుడితో మాట్లాడినాడు. వింటారా? వింటున్నారా? వింటున్నారా? ఆయనతో దేవుడు మాట్లాడి నీతో మాట్లాడలేదా? నువ్వు ఆయనకి స్నేహితుడుగా ఉండలేవా? ఆమె నిన్ను వధువుగా ఎన్నుకున్న దేవుడు నీతో స్నేహంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎవరికో ఇది అనుకోబాకండి, ఎక్కడో అనుకోబాకండి, విలియం బ్రానన్ జరిగింది అనుకోబాకండి. విలియం బ్రానన్ వెళ్ళిపోయినాడు, ఆయన లేడు. ఆయన ఇప్పుడు ఆ స్థానంలో నువ్వు వచ్చున్నావు. ఇప్పుడు హల్లెలూయా. నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు దేవుడు, నీతో నడవాలని ఆశపడుతున్నాడు, నువ్వు ఆయన వల్లే నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు. నిన్నెందుకు వధువుగా ఎన్నుకున్నాడు ఆయన? ఏ కారణాన్ని బట్టి వధువుగా ఎన్నుకున్నాడు దేవుడు. నీకు ఇచ్చిన ప్రివిలేజ్ ఇది, నీ హక్కు ఇది. అయితే మనం ఆ ప్రకారంగా జీవించడంలే. మనం వస్తాం, మెల్లగా వస్తాను కొన్ని కార్యాలను. ఎందుకు వస్తాం ఆ విధంగా అయినామని ఫస్ట్ మెసేజ్లో. అవును, దాని తర్వాత ఆయన అన్నాడు, ఒక్క ఉడత కూడా దొరకలేదు ప్రభు అన్నాడు. రాముని ఓట్ అన్నాడు, ఎన్ని కావాలి నీకు? వెంటనే 3 ఉంటే చాలు అన్నాడు. ఎందుకు 3 అడిగినాడు తెలుసా? ఆ స్టేట్ లా 3. ఆ దేశంలో ఆ ప్రాంతంలో 3 కావాల. కాబట్టి ఆయన అడిగినాడంటే 3 ఉంటే చాలు ప్రభువా. 3 will make the mess అన్నాడు. మెస్ అంటే కూర, ఇంత కలిపి చేసేదే కూర అన్నాడు. 3 కానుంటే కుటుంబానికి సరిపోద్ది ప్రభువా. 3 will make the mess అని చెప్పాడు. సో నువ్వు మాట్లాడు, స్పీక్, నువ్వు మాట్లాడు. చూడండి, ఆయన అడగలే మాట్లాడదా, ఏంటి మాట్లాడేది అట్లా అడగలే. అంటాడు స్పీక్, నువ్వు అడిగిన ప్రకారంగా జరుగుతుంది అన్నాడు. హల్లెలూయా. నువ్వు అడిగిన ప్రకారం జరుగుతుంది. వెంటనే ధైర్యం వచ్చింది ఆయనకి. ఆయన ఎప్పుడు అభిషేకంతోనే ఉంటాడు ప్రవక్త. ఆమేన్. మనం కూడా అదే విధంగా ఉండాలా? నేను ఆశపడతాను ప్రభువా ఆ విధంగా ఉండాలని. నేను అభిషేకం వస్తుంది. మీరు కానీ ఆ ఛానల్లో కానీ ఉండారంటే దేవుడు ప్రభు అన్నాడు, నిన్ను విడువును నేను ఎడబాయనని. నిన్ను విడువును నేను ఎడబాయనంటే వెళ్ళకుండా వాళ్ళ చేతులు ఎత్తున్నారా? నమ్మండి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఈ కార్యాన్ని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవును, ఏదో అందరికి వాళ్ళ మధ్యన వీళ్ళ మధ్యన మనకు కనపడేదాన్ని కాదు ఇది. The relationship between you and God. దేవునికి నీకు ఉన్న ఒక సంబంధం అనేది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాం, ఆయన అడిగినాడు 3 ఉంటే చాలని. భయ్ కూర్చో, నువ్వేరా పరిగెత్తకూడదు, మెల్లగా నడిచి రావాలి. పిల్లకాయలు ఎప్పుడు అంతే, ఎనర్జీ జాస్తిగా ఉంటుంది కాబట్టి మెల్లగా పోవాలి, పరిగిస్తానే ఉంటుంది. హెల్మెట్ లేయకూడదు అంటే తెలిసిందా? ఈ హెల్మెట్ లేయకూడదు మీటింగ్ అయ్యేంత వరకు. రాత్రి వరకు నన్ను చూడు, నువ్వు చూడాలి. మంచి పిల్లలు నువ్వు కూడా ఇద్దరు మంచి పిల్లలు. నువ్వు ఆయన చూడు, మరి నన్ను చూడు, మళ్ళీ వాద్యాలు చూస్తావు. సరే, దాని తర్వాత అయినప్పుడు అక్కడ ఎక్కడ ఉడత రాదో ఆ స్థలంలో చెప్పినాడు. ఉడత కలుగుని కాకన్నా రావాలంటే ఎగురు దిగి వచ్చింది. గన్ను ఎత్తుకున్నాడు. ఆయన పేరు మంచి షూటర్, ఆయన కరెక్ట్గా ఎత్తుకొని కరెక్ట్గా కొట్టాడు. నిలబడిపోయి పడిపోయిన తర్వాత కరెక్ట్ గారు ఏమన్నా తెలుసా? విజన్ విల్ నాట్ బ్లీడ్ అన్నాడు. దర్శనం అనేది రక్తాన్ని కాచదు అన్నాడు. వింటున్నారా? రక్తాన్ని కాచదు దర్శనం అనేది. ఆయన ఉడత చేతులు ఎత్తాడు. హాట్ బ్లడ్ కాపుకుంటారు, రక్తం కాపుతుంది. ఏంటబ్బా ఇది దర్శనమా? ఆయనకే క్వశ్చన్ మార్క్ చెప్తుంది. ఇది ఎంత జరిగింది? ఇది అనేది పక్కన పెడుతున్నాడు.
రెండోది చూశాడు, ఎక్కడ ఉడత రాదో ఆ స్థలం అని చెప్పినాడు, అక్కడ జరగాలి. సెకండ్ లోపల ఎక్కడ ఎగురు దిగి వచ్చిందండి, మొత్తం కాల్చినాడు. రెండోది అయిపోయింది. మూడోది అన్నాడు, రాలే. రెండే కావాలి దేవుడు ఇచ్చినాడని బయలుదేరాడు. రెండే కావాలి దేవుడు ఇచ్చినాడు, మూడోది రాలేదు. ఏం నువ్వు మాట్లాడిన మాట పైన నీకు నమ్మకం లేదా? నువ్వు మాట్లాడిన మాట పైన నీకు నమ్మకం లేదా? ప్రభువా సారీ, తిరిగి మళ్ళీ పరిగెత్తుకుని పోయినా అక్కడికి. అడిగితే అక్కడ పడి ఉండదు. కాల్చాడు, పడి ఉండలేదు, కాల్చాడు. అక్కడ కాలుస్తుంది, చచ్చింది, కింద పడిపోయింది, తీసుకొచ్చాడు. నాకు ఈ వర్తమానాన్ని తీసుకొని వచ్చిన తర్వాత, మన ప్రవక్త గారు ఈ వర్తమానాన్ని తీసుకొని వచ్చిన తర్వాత, ఈ వర్తమానాన్ని నిజంగానే దీన్ని చదివి, నిజంగానే ప్రార్థనాపరంగా, నిజంగానే ఈ యొక్క వాక్యం పైన విశ్వాసం పెట్టిన వారికి బైబిల్ ఒక న్యూ బుక్ అయిపోయింది. సీల్స్ ప్రసంగ చేసినప్పుడు ప్రవక్త ఏమంటే బైబిల్ హస్ బికమ్ ఎ న్యూ బుక్. బైబిల్ కొత్త పుస్తకం అయింది. అదే బైబిలే, అదే బైబిలే, అయితే అది కొత్త పుస్తకం అయింది అంటున్నాను. మనం కూడా అదే అనుభవంలో పోవాలి. ఈరోజు ఎట్టా బైబిల్ ఎత్తుకొని చదివేటప్పుడు, బైబిల్లో చదువుతున్న కార్యాలని, దాంట్లో ఉన్న కార్యాలను చదివిడికి, అదే ఇది నా జీవితం, ఇది నా లైఫ్, ఇది నేను దీంట్లో కనపడుతున్నాను. నేను దేవుడు అక్కడ దావీదుతో మాట్లాడినప్పుడు నువ్వు తీసుకోవాలా, దావీదుతో కాదు మాట్లాడేది, నాతో మాట్లాడుతున్నాడు ఆయన. దావీదు చెప్పినప్పుడు ప్రభువా నన్ను నడిపించు, ప్రభువా నువ్వు నన్ను నడిపించు, నీ వాక్యం నాకు బోధించు. మనం చెప్పాలి, నీ వాక్యాన్ని నాకు బోధించు ప్రభువా. ఏదేది కీర్తనలో చెప్తున్నాడో, వాక్యంలో చెప్తున్నాడో, ఇవన్నీ కూడా మన యొక్క సొంత అనుభవంలోకి తీసుకురావాలని బట్టి. ఇది ఏదో స్పెషల్ అయిన మనుషులకు అనుకోబాకండి, ఇది ఏదో కొంతమందికి మాత్రమే అనుకోబాకండి. లేదు సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కొక్కరికి ఇది. నీ పేరు కానీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో కానీ రాయబడి కానీ ఉండిందంటే వాక్యము నీ ద్వారా జీవింపజేస్తాడు దేవుడు. లేకపోతే నీ పేరు రాసుకుంటాడు ఆయన. అక్కడ వాక్యం నీ లైఫ్ లో జీవింపజేసేదానికే దేవుడు నీ పేరును గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం. నీ ద్వారా వాక్యం అనేది జీవింపజేస్తాడు. నువ్వు పుట్టిందే ఈ కాలంలో, నువ్వు వచ్చిందే ఈ కాలంలో. ఎందుకోసం వచ్చామంటే కొన్ని వాక్యములు, స్క్రిప్చర్స్, కొన్ని వాక్యములు నీ జీవితంలో, నీ లైఫ్ లో, ఆ వాక్యములు నీ ద్వారా జీవాన్ని పొందుతాయి. వేరే వాళ్ళు చేయలేరా? లే, నీ స్థానంలో దేవుడు ఇంకొకరు తీసుకొచ్చి పెట్టడు. ఆ స్లాట్ లో నువ్వే ఉండాలా, ఎవరు చేయలేరు అక్కడ. దాని అర్థం ఏంటంటే ఇక్కడంతా కలసంకాయలు తీసుకొని రాకూడదు. చూడండి, దీని రక్తం అంతా అయిపోయిన సత్యం. ఓకే, కాబట్టి మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో రుజుండి. మరియా గాబ్రియల్ వచ్చి మరియతో మాట్లాడినప్పుడు ఆ కార్యాలంతా మీకు తెలుసు. మరి ఏం చెప్పింది? ఇది ఎలాగ జరిగినది అని చెప్పి ఆ ప్రసంగమంతా రాయలే అక్కడ. ఆ ప్రసంగమంతా రాయలే. అని నీ పైన పరిశుద్ధాత్మ వస్తాడు, నువ్వు గర్భం ధరిస్తావు. ఆ వాక్యాన్ని చేయబోయే స్త్రీ ఆమె కనుక జగదుత్పత్తికి మునిపే దేవుడు ఆమెను తన మైండ్ లో పెట్టుకున్నాడు కనుక 2000 సంవత్సరాల మునుపు ఆమె ఒక పేదరాలుగా, పేద స్థితిలో పుట్టింది. వెరీ పువర్ ఫ్యామిలీలో పుట్టింది. అవును. అయితే ఆ ప్రవచన వాక్యం, యెషయా రాసిన ప్రవచన వాక్యాన్ని నెరవేర్చే స్త్రీ ఈమె. దాన్ని చెప్పేదానికి గాబ్రియలే దిగొచ్చాడు. హల్లెలూయా. గాబ్రియల్ వచ్చి మాట్లాడుతున్నా ఆమె తెలుసా, మీ వాక్య ప్రకారమే జరిగినగా కానీ. హల్లెలూయా. నమ్ముతున్నారా? నీ వాక్య ప్రకారమే జరిగినగాక. దేవునికి స్తోత్రం. ఈ భయంకరమైన పాపము నిండిన ఈ లోకములో, భయంకరమైన పాపముతో నింపబడిన ఈ లోకములో
ఈ లోకమే సొదొమ గొమొర్రా అయిపోయింది. సొదొమ గొమొర్రా ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత వస్తుంది అనుకోబాకండి. రైట్ నౌ, ఇప్పుడే ఇది సొదొమ గొమొర్రా. ఇది ఆమెన్ ఆమెన్ ఆమెన్. సొదొమ గొమొర్రా యొక్క పాపములు మితమించిపోయి అదివే ఆకాశాన్ని పోయి తాకినాయంట. ఆ విధంగానే మనం జీవిస్తున్న ఈ కాలంలో అది ఒక ప్రాంతంలో జరిగింది అక్కడ. ఇప్పుడు ఒక ప్రాంతంలో కాదు, లోకమంతా కూడా అదే విధంగా ఉంది. ఆమె పాపము పోయి పైన తాగుతా ఉంది అక్కడ. తెలుసా, అట్టాటి సమయంలోనే దేవుడు ఒక మానవ శరీరాన్ని తీసుకొని తన 2 దూతలను తీసుకొని పైనుంచి కిందకి దిగి వచ్చాడు. దీన్నే మన ప్రవక్త గారు ఏమన్నాడంటే, అదే కార్యము మన మధ్యలో జరుగుతుంది అని చెప్పినాడు. ఎట్లా జరుగుతుంది? ఎక్కడెక్కడ ఈ ఫ్లయింగ్ సాసర్స్ అన్న వెలుగు తట్టలు, దాని అంటారా ఎగిరే పల్లెలు అన్నారు. ఫ్లయింగ్ సాసర్, ఇది వెలుగుతో కూడింది. ఇది ఈ ఎగిరే పల్లెం అంటే, ఇది సాసర్ అంటే. ఇదంతా అక్కడక్కడ కనబడుతున్నాయి. అమెరికాలో కనబడ్డాయి, అక్కడక్కడ కనబడుతున్నాయి ఇవి. దాన్నే ప్రవక్త గారు ఏమన్నాడంటే, పెంటగన్ అనేది చాలా భయపడుతుంది దీన్ని చూసి. దాని దగ్గరికి పోలేకుంటారు. ఎగిరే పల్లెలు చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నాయి. అదేంటి? ఆయనే జవాబిచ్చాడు. ఏంటో కాదు, దేవదూతలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని చెప్పాడు. ఏంటి ఇన్వెస్టిగేషన్ అంటే, ఆ దేవదూతలు వచ్చి లోకం ఎట్టుంది, లోకంలో పాపం ఎట్టుంది, లోకంలో కార్యములు ఎట్టుంది. ఆ రోజు దేవుడు దేవదూతలు దిగి ఆ యొక్క అబ్రహాం దగ్గరకు వచ్చి మాట్లాడి, ఈ అబ్రహాము భార్య అయిన శారా హృదయ రహస్యాన్ని బయలుపరిచి, దాని తర్వాత ఆమె నవ్వినప్పుడు ఎందుకు నవ్వుతున్నావు ముసలిదానా అని చెప్పి, ఏ దేవుడు చేయలేడా, నిన్ను కొనదానిగా మార్చలేడా, ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పినాడు. మళ్ళీ అబద్ధం చెప్పింది దేవుని దగ్గరనే. నేను చెప్పలేదు అన్నాడు. సత్యుంటున్నా మనిషి అక్కడ. అబ్రహాముని బట్టి దేవుడు కృపించినాడు. హల్లెలూయా. అబ్రహాముని బట్టి శారాకి కృపించినాడు. ఎంతమంది అబద్ధాలు చెప్తున్నారు చర్చిలో, ఎంతమంది పాస్టర్ దగ్గర అబద్ధాలు చెప్తున్నారు, ఎంతమంది తప్పుడు కార్యాలు చేస్తున్నారు. దేవుడు సంపేసి ఉంటాడు అక్కడనే. అయితే క్రీస్తుని బట్టి నీకు కృప, క్రీస్తుని బట్టి నీకు కృప. తెలుసా, చర్చకు వచ్చినప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పాకండి. అబద్ధం చెప్పేది నీ దగ్గర ఉండకూడదు. చిన్న చిన్న అబద్ధాలు కూడా మాట్లాడకూడదు. పాస్టర్ దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్పకూడదు. ఆ రోజు మొదటి సంఘ కాలంలో ఎంత పవర్ చర్చలో పడిందంటే, భార్య భర్త అబద్ధం చెప్పినారు. ఎవరి దగ్గర? పెట్రోస్ దగ్గర. ఇది విన్నా, పెట్రోస్ అంటే పేదరు దగ్గర చెప్పారా అని చెప్పినాడు. వాడమ్మిన డబ్బులు తీసుకొని వాడే చెప్పినాడు అంటే అబద్ధం. దేవుని కొంచెం ఎత్తి పెట్టుకున్నాడు. భార్య దగ్గర చెప్పినాడు, అంతా ఎందుకులే ఇచ్చేది, కొంచెం ఎత్తి పెట్టుకుంటామని. వాడి స్థలాన్నే వాడు అమ్మి దాంట్లో కొంచెం ఎత్తి పెట్టుకుంటే కరెక్ట్ గా అడిగినాడు. ఎవరు? పేదరు. ఎంతకు అమ్మినావు అన్నాడు. ఇంటికే సార్ అమ్మినావు. దేవుని ఎదుట నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. చూడండి ఎట్లా ఆ యొక్క దాన్ని ఏమంటారు, పేతురు యొక్క జీవితం అనేది దేవునితో మిళితమై ఉందని. ఆయన అంటున్నాడు, దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడావు. దేవుని మనిషి దగ్గర, నా దగ్గర చెప్పలే, దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడావు. ఎప్పుడైతే ఆ మాట కింద పడి చచ్చినాడు అప్పుడే ఆ తిరుమల మళ్ళా సంఘానికి వస్తాయని చెప్పాడు. ఏమనుకుంటున్నారు? ఆ విధంగా మన చర్చలో ఒక ఇద్దరు చచ్చిపోతే ఎట్లుంటుంది? చెప్పకుండా మాకు భయంగా ఉంది. ఏం భయము? అబద్ధం చెప్పాడు రాస్తాడు. నువ్వు ఎందుకు చెప్తావు? చెప్పకూడదు. Those days will be restored అన్నాడు ప్రవక్త. మళ్ళా ఆ దినములు సంఘానికి వస్తాయని చెప్పాడు. చచ్చిపోవాలని కాదు ప్రియులారా, మనుషులు చచ్చిపోవాలని కాదు, మన ఇష్టం అది కాదు. ఏం చెప్తున్నట్టే పరిశుద్ధత, పవిత్రమైన ఆ యొక్క సంఘము, పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆమె ఈరోజు వధువును మనం కూస్తా ఉండేది కాదు. ఇక్కడ ఏమనుకోబాకండి, నేను ఈ విధమైన మాటలు యూజ్ చేస్తున్నానని. కేవలం నోట్లో చెప్పేది కాదు వధువు అని. ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనేది
హల్లెలూయా. ఇంటున్నారా? ఆమేన్ అంటున్నారా? అసలు ఇష్టమైన మీకు ఆ విధమైన పరిశుద్ధాత్మ కదలాడాలని భయపడబాగండి. నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. సంఘంలోకి ప్రవక్త గారు ఏమన్నాడంటే, ఆయన కాలం నాకు చెప్పినాడు, జబ్బుతో ఒక మనిషి గారు లోపలికి వస్తే అసలు ప్రార్థన పల్లె లోపలికి వచ్చి ఇప్పుడు పోయేటప్పుడు స్వస్థపతి పోవాలంటే వాడు. ఆమె ఇంటున్నావా? రాజన్నపేట సంఘమా ఇంటున్నావా? వింటున్నారా? ఎక్కడ ఏ సంఘంలో సరే నీ యొక్క వాతావరణం ఎట్టుండాలి, నీ మధ్యలో ఎవరుండదు. మన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, మన దేవుడు జీవం కలిగిన దేవుడు. మన దేవుడు ఇప్పటికీ జీవం కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన నిన్న నేడు మారని దేవుడు. మాటల్లో మాట్లాడేది కదా ఆయన మారిన దేవుడు అని. ఈ కూటాల్లో దేవుడిని అడగదామా? మీరు చెప్పాలా? నేనుగా చెప్పేది. ఈ కూడికల్లో మనం అడగదామా? మళ్ళా ఒకసారి ప్రభా మా మధ్యలో కదలాడండి, మా మధ్యలో దిగిరాండి ప్రభా, మా మధ్యలో గొప్ప కార్యాలు చేయండి. ఏమి చేస్తాడో నాకు తెలియదు, ఆయన చేస్తాడు. అయితే అడిగితే చేస్తాడు ఆయన. స్పీడ్గా అవును. ఇప్పుడు గుడ్డోడు గమనుడు పట్ల కూర్చోమన్నాడు, చేసుకుని వస్తా ఉన్నాడంట పక్కన. వాడు గమనుడులే, వాడు అరిస్తున్నాడు. అరిసింది ఎట్టంటే మనవాళ్ళు అరిసింది. చాలా మంది నోరు కూడా తెరవడు. ప్రాణంతో ఉన్నావు కదా, ఉండవా లేదా? ఉండవా లేదా? మరి దేవుడు సృష్టించడానికి నోరు రావట్లేదు, పవర్ రావట్లేదా నీకు? తాకండి, లివ్ వైర్ని తాకి చూడండి. లివ్ వైర్ అంటే కరెంటు పోయే వైర్ని, కానీ తాకి మీకు కానీ షాక్ కానీ కొట్టకపోయిందంటే ఒకటి నువ్వు చచ్చిపోయి ఉండాలా, లేక నర్వ్స్ అంతా డెడ్ అయ్యి ఉంటారు. అంతేనండి. నరాలన్నీ ఏమైపోయి ఉండాలా? వాడు చచ్చిపోయి ఉండాలి అంతే. వాడికి లేకపోతే వాడు చచ్చిపోయి ఉండాలి. చచ్చినోడికి ఎంతన్నా పెట్టు. ఇదేనండి. మీకు కథ చెప్పినది తెలుసా? మీకు ఉంది, మీ జ్ఞాపకం లేదు. మా ఎవరి కాలంలో పిల్లడు ఉండేది, నేను లేదు ఆ టైంలో. తులిపి అదే తులిపివాడు, తులిపి రౌడీ, ఈ రకమైన పిల్లడు. వీళ్ళు పిల్లకాయలు మాట్లాడుకొని ఏమనుకోలేదు, వీడిని ఒకటి చేయాలరా చెప్పి. ఎప్పుడు వాడి ఇంటి దగ్గర షర్ట్ వేయడు వాడు నడిచేటప్పుడు వస్తాడు. ఎందుకంటే దూరం కొట్టాలంటాడు వాడు. ఈ పిల్లకాయలు ఏం చేశారు, వాడిని ఏమన్నా చేయాలరా, ఏం చేస్తాను? మళ్ళీ మొరటోడు, తెలివి లేనివాడు, జ్ఞానం లేదు వాడికి, రౌడీ మాదిరోడు వాడు. ఏం చేస్తాను? నువ్వు చెప్తారా అని చెప్పి ఇక్కడ అని చెప్పి కరెంటుతో జగన్ వేస్తావా అంటే కరెంటు ఎవడురా? కరెంటు ఎవడు రావాడు? ఒక్కటి వాడు ఇచ్చిన ఉంటామంటే కరెంట్ని దగ్గర కింద పడుతుంది. ఉత్తేనే మాట్లాడాలి, తీసుకురాదా అని చెప్తాను. సరే మేము తీసుకొని వస్తాం, అంతకుముందు ఒకటి చిన్న కార్యం చేయాలి, టెస్ట్ ఒకటి పెట్టాలి మీకు అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసి లోపల పెట్టి పాజిటివ్ నెగిటివ్ తీసుకుని పెట్టారు. ఫస్ట్ పెట్టి పట్టుకరాను అది పుస్తకాలు రే చెప్తున్నా మెయిన్ ఆఫ్ టక్కన ఆఫ్ చేశారు, లేకపోతే ఒక శస్త్రుడు రైట్ ఓకే రైటా ఓకే ఇప్పుడు వస్తుంది ముందు కరెంటు రెడీ ఇక్కడ వస్తానుండరా అని చెప్పేటప్పటికి పట్టుకున్నాడు. వాడు ఇది కరెంటు గురించి ఇది ప్రాబ్లం. ఆన్ చేసి ఆఫ్ చేసాడు, ఒక్క దెబ్బ కొట్టాడు, ఎక్కిన పడిపోయాడు కింద పడిపోయాడు. సరే వాడు కరెంటుకి బలే శక్తి ఉందిరా, నన్నే తన్నేసాడు.
ఎట్లా పోయినాడు వాడు అన్నాడు. తన్నే చనిపోయినాడు అన్నాడు. మరవలేని నిజమైన కథ ఇది. ఆ పిల్లలు చూసి కూడా ఎన్నో సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు చూడలేదు కానీ మన కథ మాత్రం మరవలేదు. అర్థమవుతుందా? ఏంటి కరెంట్ మనకు తెలిస్తే కదా, అప్పుడు తెలిసినప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో ఇది కరెంట్ అంటే. అందుకని ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ శక్తి అనేది ఏంటి అనేది నువ్వు పొందితేనే నీకు తెలిసేది. పొందేదానికి మునుపు నువ్వు చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. బైబిల్లో ఉన్న ప్రతి ప్రామిస్, ప్రతి వాగ్దానం నీదే. నేను చెప్పాను, ప్రతి వాగ్దానము, ఈ వాగ్దానం నీలో జరగాలంటే, ఆ వాగ్దానం నీ లైఫ్ లో జరగాలంటే మొట్టమొదటిగా నీ యొక్క మెంటల్ యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉండాలా, నీ మైండ్ కరెక్ట్ గా ఉండాలా, యువర్ మోటివ్ అండ్ ఆబ్జెక్టివ్ కరెక్ట్ గా ఉండాలన్నాడు ప్రవక్త. ఎందుకు అడుగుతున్నావు? ఏ కారణాన్ని బట్టి అడుగుతున్నావు? ఏ విశ్వాసాన్ని బట్టి అడుగుతున్నావు నువ్వు దేవుని దగ్గర? ఇంతకాలం మనకి నేర్పిల ఈ కార్యాలని ఇప్పుడు మెల్లమెల్లగా దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా వాక్యాన్ని మనకిచ్చి, వాక్యాన్ని మనకు బోధించి లైన్ లోకి తీసుకొని వస్తున్నాడు. ఏ లైన్ లోకి తీసుకొని వస్తున్నాడు అంటే వాక్యము నీలో నెరవేరే లైన్ లోకి తీసుకొని వస్తున్నాడు. వాక్యం అనేది నీ జీవితంలో జరిగే ఒక కాలానికి బైబిల్లో రాయబడిన వాగ్దానములు, బైబిల్లో చెప్పబడిన ఒక వాగ్దానములు, ప్రతి వాగ్దానము మనదే. దేవునికి స్తోత్రం. ఏదైతే తోటలో ఆదాము అవ్వ ఉండేటప్పుడు సమస్తాన్ని ఇచ్చినాడంట దేవుడు వాళ్ళకి. ఆల్ పవర్స్, సమస్త శక్తిని దేవుడు ఇచ్చినాడు. ఏదైతే తోటలో అవ్వకెను, ఆదాముకి అవ్వకి. దాన్నే ప్రవక్త గారు ఒక మాట అన్నాడు, మ్యాన్ వాస్ గివెన్ 4 things, 4 కార్యాలు ఇచ్చినాడు మనిషికి. ఆ 4 కార్యాలు ఏంటంటే టు కంట్రోల్, టు రూల్, టు ప్రైజ్ గాడ్ అండ్ టు లివ్ ఫర్ గాడ్. తెలుగులో చెప్తున్నారు, 4 ఇచ్చినాడు కార్యాలు మనిషికి. ఏదంటే మొట్టమొదటిది టు కంట్రోల్, అన్నిటి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవచ్చు వాళ్ళు. రెండోది టు రూల్, పరిపాలించవచ్చు. మూడోది టు ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించేదానికి. నాలుగోది టు లివ్ ఫర్ గాడ్, దేవుని కోసం జీవించడం అన్న ఈ కార్యం వచ్చేటప్పటికి నీ ఇష్ట ప్రకారంగా జీవించి నేను దేవుని కోసం జీవిస్తానని చెప్పేదానికి లే. హల్లెలూయా. దేవుని కోసం జీవిస్తున్నానంటే వాక్యానుసారంగా జీవించినప్పుడే నువ్వు దేవుని కోసం జీవిస్తున్నావు. దేవుడు నీ పక్షంలో ఉన్నప్పుడు, నిజంగానే నువ్వు దేవుని లైన్ లో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇవ్వని కార్యమే లే. ఏదడిగినా దేవుడు ఇస్తాడు. నా నామంలో మీరు ఏదడిగినా దాన్ని ఖచ్చితంగా మీకు ఇస్తాడు దేవుడు. ఏమడిగినా ఇస్తాడు. ఆ ఏదైనా అడిగేదానికి మునుపు మన లైఫ్ అనేది వాక్యత కరెక్ట్ గా దానేమో ఆ లైన్ లో రావాలి. వాక్య లైన్ లోకి మీరైనా సరే, నేనైనా సరే వాక్య లైన్ లోకి రావాలా. దేవునికి స్తోత్రం. ఆ లైన్ లోకి వచ్చినప్పుడు, ఆ లైన్ లోకి రావాలంటే దానికి నేను ఒక కోట్ నేను చదివాను. ఈ కొండను చూసి నువ్వేం చెయ్యి, వెలిగించిపోయి సముద్రంలో పడని చెప్తే మీరు చెప్పిన ప్రకారం జరుగుతుంది అన్నాడు. దాని కింద ప్రవక్త గారు ఏమంటున్నాడంటే, కొండను చూసి సముద్రంలో పడని చెప్తే మీరు చెప్పిన ప్రకారం జరుగుతుందంటే దాన్ని చెప్తారు. ఒక మానవుడితో దేవుడు చెప్పాడు. మానవుడు అంటే అర్థమైంది, క్షయ కలిగిన శరీరం కలిగిన ఆ మార్టల్ మ్యాన్. మన మార్టల్స్, దేవుడి ఇమ్మార్టల్. తెలుగులో ఏమంటారు ఇమ్మార్టల్ అంటే? అమర్త్యమైన దేవుడు. ఆయనకి మరణం అనేదే లే. ఆ దేవుడు మనతో, మధ్యమైన మనతో మాట్లాడుతున్నాడు. మీరు మాట్లాడుతూ మీరు చేయొచ్చు అంటున్నాడు. యూ కెన్ డూ దట్. వెరలీ వెరలీ ఐ సే అంటు యు, నిశ్చయముగా మీతో చెప్తున్నాను నేను, నిశ్చయముగా మీరు చెప్తారు, మీరు చేస్తారని చెప్తే ఎందుకు మనం చేయలే? కారణం ఏంటి?
సరే సంఘ శాఖలు కూర్చున్నాం, సరే బాగానే ఉంది. ఈరోజు వధువుని కూర్చా ఉంటాం, బాగానే ఉంది. కూసేది కదండి, వధువు చేయాల్సింది చేయాలి. నువ్వు చేసేది కాదు, ఊరికే కాదు, అయ్యింది కాదు. లైన్ అప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య క్రమంలోకి మనం రావాలి. వాక్య క్రమంలోకి మనం రావాలంటే మన మైండ్ పిచ్చి 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 మైండ్, ఇది పిచ్చి తలకాయ అంత ఏదేదో పిచ్చి అలవాట్లు అన్నీ ఉంటాయి. పిచ్చి అలవాట్లు కాదు, ఆలోచనలు. ఆలోచన ఈ ఆలోచన ఈ ఆలోచన ఆలోచన ఏదేదో ఆలోచన ఉంటాయి. మీకే తెలుస్తుంది, చెప్పాల్సిన పని. ఎంతమంది మొగోళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు పైకి వేసి వచ్చిన తర్వాత. అని చెప్పాల్సిన పని లేదు. ఎవరినో ఒక అమ్మాయి నవ్విందంటే సార్ రాత్రి అంతా నిద్ర నుంచి కదా అది అనుకుంటానే ఉంటుంది. బాగలే దానికే పౌలు ఒక మాట అన్నది, హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులోని ఈ మనసు మీరును కలిగి ఉంది. క్రీస్తులోని ఈ మనసు అని ప్రవక్త గారు ఏమంటున్నాడు? క్రీస్తులో ఉన్న మనసు ఏంటో కాదు, క్రీస్తులో ఉంది వాక్యం అంట. క్రీస్తులో ఉన్న మనసు వాక్యం. క్రీస్తులో ఉన్న మనసు వాక్యము. వాక్యము దేవుడు. రేపు తీసుకుంటాను సెకండ్ పార్ట్. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని రేపు తీసుకుంటాను. ఈరోజు మొదటి కూడి కనుక బేసిస్ దాని తర్వాత క్లోజ్ చేస్తాను. అవును, ఈ రోజున్న కాలంలో 2000 సంవత్సరంలో ఏ సంఘకాలానికి ఇట్లాంటి పవర్ దేవుడు ఇవ్వలే. అన్ని సంఘకాలంలో ఇచ్చినాడు, కానీ ఎట్ట దాన్ని చెయ్యాలని వాళ్ళకి తెలియలే. వాళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసినారు, దేవునితో దగ్గరగా ఉన్నారు. వాళ్ళు చేసినంత ప్రార్థన మన సంఘాలలో లేదు ఈరోజు. లేదా పాస్టర్ ప్రార్థన చేస్తే చాలు అనుకుంటున్నాం. నో 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 నో. పాస్టర్కి అదే పరీక్ష, నీకు అదే పరీక్ష. హల్లెలూయా. అందరూ ఒకే పరీక్ష రాయాలా, ఊరికే కాదు. నీకోసం పాస్టర్ పరీక్ష రాయడు. ఆయన రాయాలా, నువ్వు రాయాలా. టీచర్ నేర్పిస్తుందండి, బాగా నేర్పిస్తుంది టీచర్ క్లాస్లో. చాలా సులువుగా స్టూడెంట్ పోయి నువ్వే రాసే టీచర్ నాకు పరీక్ష బలి, నువ్వే రాసే నా పరీక్ష కూడా. ఐడి తీసుకుపోవాలా, జ్ఞాపకం. పరీక్ష రాయాలంటే ఏం తీసుకుపోవాలా? నీ ఐడి తీసుకుపోవాలా, నీ రూపు ఉండాలి అక్కడ. అవును, రాష్ట్రంలో నీకోసం కోరు వారు. హల్లెలూయా. ఇంకొకరు పోయేదానికిలే, నువ్వు పోవాలంటే నువ్వే పోవాలంతే. నీ భాష పోదు. ఎంతమంది అన్నా ఉన్ని ఆయన మొదట పోవాలా. నేను దగ్గర అన్నా మీ భాష పోయేదే నువ్వు పోతావా. మన భాషల గురించి కాదు నేను చెప్పేది, సంఘశాఖలో చెప్పాను. నీ భాష పోయేదే క్వశ్చన్ మార్క్, నువ్వు ఎక్కడా పోతావని. అదే సార్ అట్లా ఆ భాష చాలా మంచోడు పోరని చెప్పిన. అది బెదిరిపోయినాడు. మంచోళ్ళు పోరని చెప్పిన. ఏం సార్ మంచోళ్ళు పోరంటున్నాడు. మంచోళ్ళు కాదు పోయేది, పోయేదానికి వాళ్ళు సిద్ధపడాలి. వాళ్ళు పోతారు. మంచోళ్ళు లేరా లోకంలో? మంచోళ్ళు లేరా ఏంటి? ఏమి దాని పేరు నాలుగు లోపల పోయిన వాళ్ళు బయట ఉన్నప్పుడు చెడ్డోళ్ళ ఏంటి? నాలుగు బయట ఉన్నోళ్ళు, నాలుగు లోపల పోకుండా బయట ఉన్నోళ్ళు చెడ్డోళ్ళ? లేదా ప్రతిరోజు తాగుతున్నారా వాళ్ళు? లేదు, మంచోళ్ళే, వెరీ గుడ్ పీపుల్. డాక్టర్ ఒక మాట అన్నాడు, యేసుక్రీస్తుని దెయ్యమని వాళ్ళు ఎట్టోళ్ళు అంటే ఆయన్ని దెయ్యమని బెల్జెబూలని మాట్లాడిన వాళ్ళు ఎట్టోళ్ళు అంట. వాళ్ళని ఒక్క చిన్న తప్పితం కూడా కనిపెట్టలేదంట ఎవరు కూడా. యాజకులు, ప్రధాన యాజకులు ఏదన్నా ఒక తప్పితం కనిపిస్తే యూదులు రాళ్ళతో కూడా చంపేస్తారు. నువ్వు యాజకుడుగా ఉండి నువ్వు ఇట్లాంటి పని చేసినావా అని చెప్పి తీసుకుని బయట నిలబెట్టి పట్రా రాళ్ళు తాలిబాన్లు అయిపోతారు. అందరూ పట్టణమే పని రాళ్ళు ఎత్తుకొని
చచ్చిపోతాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మరి, అన్ని నియమాలు కరెక్ట్గా చేయాలా. అయితే వాడు కళ్ళు తెరవబడాలి, చీకట్లో ఉంటాడు, చీకట్లో ఉంటాడు. వెలుగైన యేసుక్రీస్తు చూసి దెయ్యం అన్నాడు. ఆయనకే చీకటి ఉంది, ఏంటి ఆయనకే కొమ్ములు ఉన్నాయి, ఆయన లేకపోతే పండ్లు ఉన్నాయి ఆయన. మనం అంటున్నాం ఏంటి 10,000లో 10,000లో ద ఫారెస్ట్ ఆఫ్ 10,000 ఆఫ్ అవర్ 10,000లో ఆయన సుందరుడు. 10,000లో సుందరుడు అని మనం అంటుంటే వాడెవడో బేస్బోల్ అంటున్నాడు. ఎంత మనకి సుందరుడు అయినాడు. వాక్యం చెప్తుంది సొగసు లేదు ఆయనకి, రూపము లేదని, అందము లేదు ఆయనకి అని. అయితే మనం అట్ట కాదు, మన పాటలంతా వేరే విధంగా ఉన్నాయి. అతి సుందరుడా, నిజమేనా? నిజమేనా? చూసావా ఆయన? చూసావా? అడగకుండా నువ్వు చెప్పాలి, నేను చూడాల్సిన పని లేదు బ్రదర్. హల్లెలూయా, నా హృదయం చూసింది ఆయన్ని, నా లైఫ్ చూసింది ఆయన్ని. అతి సుందరుడు ఆయన. ఎంతమంది దినము ఒక్కసారైనా దేవునికి ఈ మాట అంటున్నారా, లార్డ్ ఐ లవ్ యూ లార్డ్ అని? రోజులో ఒక్కసారైనా చెప్తున్నారా, ప్రభా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను ప్రభా అని? నిజంగా అడగండి. ఈ రోజు చెప్పాలా, ఓ రోజు 3-4 సార్లు చెప్పాలా, లార్డ్ ఐ లవ్ యూ లార్డ్ అని? ఆమేన్. మీ మైండ్లో వచ్చినప్పుడంతా ఏది వచ్చినా కానీ నేను దేవుడు రక్షించాను ప్రభా, నేను ప్రేమిస్తున్నాను ప్రభా, స్తోత్రాలు ప్రభా. ఆమె ఎన్నో లక్షల మంది పాటల్లో పోతుంటే నువ్వు నన్ను పట్టుకున్నావు ప్రభా. మరి చెప్పబడలేదు, నువ్వు వెనకుండేవాళ్ళు వింటున్నారా? చెప్పాలా చెప్పబడలేదా? చెప్పాలా ప్రభా ఐ లవ్ యూ లార్డ్, నేను ప్రేమిస్తున్నాను ప్రభా. ఆమేన్ 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 ఆమేన్. నిజమైన ప్రేమ దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు వధువు లేస్తుంది, నువ్వు వదివానా? నిజంగా వదివానా? నువ్వు ఆయన ప్రేమించే వదివానా? నిజమేనా? నిజమేనా? ఆమె ఇంక ముందున్నవాడు ప్రేమించిన ప్రేమ వేరు, ఇప్పుడుండే వధువు ప్రేమించే ప్రేమ వేరు. ఇది మనం చెప్పాలా, అతి సుందరుడా ఐ లవ్ యూ లార్డ్, నువ్వు నేను ప్రేమిస్తున్నాను నా ప్రభు. దేవుడికి స్తోత్రం. అవును, దేవుడి స్తోత్రం చేస్తూనే ఉండండి. నువ్వు రహస్యాలు చెప్తాను. మా దగ్గర పాస్టర్ ఒక ఆయన వస్తాడు విదేశాల నుండి, ఎత్తైనా 34 సంవత్సరాలు వృద్ధులు భలే మాట్లాడతాడు ఆయన. గుర్తుపట్టాడు ప్రసంగంలో 4 సార్లు నా పేరు చెప్తాడు. ఆయన అలవాటాడు. జాగ్రత్తగా ఉండాలి, ఇంటి చూసాడు మనకి పడతాయి. ఏం చెప్పడు చెప్తా, అది ఎప్పుడు ఐదు కట్టడో నాకు తెలియదు. దాంట్లో కూర్చొని కళ్ళు చూస్తానే ఉంటాను. దాన్ని ఆయన చూస్తాను, సపోర్ట్ కొడతాను నేను. ప్రైజ్లో హల్లెలూయా ప్రైజ్లో. మళ్ళీ ఎంతూసియాజం ఉంటాడు. 74 సంవత్సరాలు లోకమంతా తరగతుంటాడు ఆయన. ఒక్క దగ్గర ఉన్నాడు. అడుగుతాడు, ఇక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు, అడుగుతాడు, ఇక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు. ఇండియాకి వచ్చినాడంటే ఆ పాస్టర్ అడుగుతాడు, లెట్స్ మై ఫ్రెండ్ ఐజాక్ కమ్ టు సీ హిమ్. మా ఫ్రెండ్ ఐజాక్ ఎక్కడ, ఒకసారి నాకు తీసుకోము. ప్రసంగం చేయకపోయినా పర్వాలే, ఆయన్ని చూసేసి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. అంతా డిఫరెన్స్ ఇచ్చినాడు దేవుడు. అవును అవును అవును. అదొక రహస్యాన్ని చెప్పాడు. నాకు జబ్బులే రావు ఐజాక్, నాకు జబ్బులు రావు. దేవుడు ఎప్పుడు దేవుడిని సృష్టిస్తూ ఉంటాడు. అది రహస్యం అక్కడ, అది రహస్యం. అది ఆల్వేస్ ప్రైజ్ గాడ్ అన్నాడు. దేవుడిని స్తుతిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి ఆయన దేవుడిని ఎప్పుడు స్తుతిస్తారు కాబట్టి దెయ్యాలని వెళ్తాయి, దగ్గరికి రావు. నాకు డబ్బులే రావు, నాకు డబ్బులే రాలే, నేను ఎప్పుడో ఒకసారి పోతాను. అది హాస్పిటల్కి అసలు పోయింది లేదంట ఆయన. హాస్పిటల్గా నేను పోను. వై ఆయన అన్నాడు, ఐ ఆల్వేస్ ప్రైజ్ గాడ్. దేవుడు ఎప్పుడు నేను స్తుతిస్తాను. ఆ రహస్యం మీరు కూడా తెలిసి మీ మంది చేసిన ఇద్దరండి. అదే మా మందిని గదరికి మంది. దేవుడు స్తోత్రం చేయి, దేవుడు స్తుతించు. నీకు పట్టే తెయ్యాలని అంతా నేను వదిలిపెట్టి డబ్బులు పారిపోయింది నీ దగ్గర నుండి. బైబిల్ అనేది నిజం, సత్యమైంది బైబిల్ అనేది. ఈ బైబిల్ అనే పవర్ నిజమైంది.
చిన్న కథ చెప్తాను, నిజమైన కథ. ఎబోలా అని ఒక వైరస్ ఉంది, తెలుసా మీకు? ఎబోలా ఆఫ్రికాలో ఉంది. అది కానీ వస్తే అంటే ఖాళీ మొక్కులు మాపులు. అది కానీ వచ్చిందంటే డాక్టర్లు కూడా వెళ్తారంట ఊరు పిలిపించి. ఎందుకంటే వాడు చేస్తాడు, వీడికి ట్రీట్మెంట్ ఇచ్చి వీడు చచ్చిపోతాడు. కాబట్టి ఎబోలా వచ్చిందంటే మాత్రం భయంకరమైన జబ్బు. ఒక ఆయన ఒకసారి మిషనరీ అమెరికా నుండి ఎబోలా వచ్చిన సమయానికి నేను పోతానన్నా. ఆయన మిషనరీ నువ్వు చచ్చిపోతాను మూడు చేస్తారంట. అదో నేను పోతాను. ఆయన పోయే దిగినాడు ఆఫ్రికా. డాక్టర్ దగ్గర పోయినాడు. పోయి చెప్పినాడు, ఎబోలా ఉంటాను దగ్గర. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నువ్వు ఎందుకు వచ్చావా ఇక్కడికి? నాకేం జరుగుతుంది ఇదో సరేనా, నువ్వేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. కూర్చోడుకున్నాడా అంటే ఎబోలా కూర్చోవడం ప్రేయర్ చేశాడు. అంటే వాళ్ళ తల మీద చీపెట్టి ప్రార్థన చేశాడు. డాక్టర్లు చూస్తాడు, డాక్టర్లే చచ్చిపోతుంటారు ఇక్కడ. ఈ మనిషి అండి అందరినీ ప్రార్థించారు. ఏం అవ్వదు, వాళ్ళు టెస్ట్ చేయాలని అందరికి ప్రార్థన తీసుకొచ్చి మైక్రోస్కోప్ పెట్టి చీపెట్టి చూశాడు. చేపెట్టి చూశాడు. చూస్తే ఆ పురుగులు ఆయన చేతిలో ఉన్నాయి, వైరస్ చేతిలో ఉన్నాయి. చేపెట్టి వస్తున్నా చచ్చిపోతున్నాయండి. ఆయన చేతిలో వస్తే చచ్చిందంట. అది ఏంది పురుగులు చచ్చిపోతున్నాయండి చేతిలో అని. ఫారో ద హోలీ గోస్ట్. దేవునికి స్తోత్రం. అదే పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉంటే మన స్కిన్ పైన పడిన ఆ ఏమైనా వైరస్ అయినా సరే, ఏమైనా బ్యాక్టీరియా వాక్యం ఉంది. ఆయన పొందిన ఖ్యాయములు బట్టి మనం బాగైనామా? సంగమా, ఈరోజు నువ్వు ఇంకా నిద్రపోతా ఉంటావు. మీ దగ్గరికి వచ్చిన మా దగ్గర కూడా ఫెయిలియర్ నేను చూస్తున్నాను. నేను ఎందుకు కారణం ఏంటి? వాక్యాన్ని నమ్మని దాని వల్ల. నేను చాలా చూశాను నా జీవితంలో, చాలా చూశాను. నేను నా లైఫ్లో దేవుడు చూపించాడు, చాలా కార్యాలు చేశాడు దేవుడు. లేదని చెప్పడండి. గబ్బు ఇది పురుగు. కాబట్టి ఒకసారి ఒక దగ్గర తీసుకుపోయినారు. కాలేజ్ ప్రేయర్ మీటింగ్ జరిగింది. ఇంటి గృహ గుడికి అవుతారనే అబ్బాయి తీసుకుపోయిన అబ్బాయి అన్నాడు, పాస్టర్ గారు దేవుడికి అమ్మవారు వచ్చి ఉంటుంది. అమ్మవారు చికెన్ పాక్స్ ఏదో పాక్స్, అది చికెన్ పాక్స్ వచ్చి ఉండదు. వాడు చచ్చిపోయే మైండ్ ఉన్నాడు. చికెన్ పాక్స్కి ముళ్ళంతా పోసి ఉన్నది. చచ్చిపోతున్నాడు. వాళ్ళ భార్య బిడ్డలు అందరూ బయటకు వచ్చేసినారు. వాళ్ళ రూమ్లో బారేసి భయపడుతున్నారు లోపల పోయడానికి. మీరు వచ్చి ప్రార్థన చేస్తారా? మీరు లోపల కూడా బయట నుంచి ప్రార్థన చేస్తారు. పదరా చెప్పిన వీటికి నేను పోయాం. పేరు చెప్పిన భాషగా వచ్చినా నీకు ప్రేర్ చేస్తున్నాను. చిన్న కూర్చోండి. ఎవరు కావాల్సిన పెట్టేసి పని చేస్తారు. నేను కూర్చోండి. ఇల్లంతా పై నుంచి కింద వరకు అమ్మోడు కూర్చుంటుంది. ఒక్క స్థలం కూడా ఉంది. పోతాము బయట నుంచి ప్రాబ్లం గవర్నమెంట్ లేదు కాబట్టి చూసామండి. పాపం బాధ తలపించింది. ప్రభువా వెరీ కనికరించు, ఆమె నీ రక్తం పెట్టి కడిగి వెళ్ళి ఈ దయ్యాన్ని వేసుకున్నాను అంటే ఒక్క నిమిషం కూడా లే ప్రేయర్. నమ్ము, బాగైపోతావు. నమ్మాల దేవుణ్ణి.
అయ్యా అయ్యా వాళ్ళ భార్య పెద్ద వయసు వస్తుంది. ఎందుకంటే నేనే లోపలికి పోనా ఈ భాష లోపల పోయి చేయబెట్టి ఊరికెట్టట్లా చేయి కూడా కడగలే నేను. చెయ్యి కడగలే. దాని పేరు శానిటైజర్ ఉంటుంది నా దగ్గర. శానిటైజర్ కూడా ఇవ్వలేదు. నేను ఇంటికి వెళ్ళిపోయినా 3వ రోజు వాడు క్లీన్ అయిపోయాడు. నెక్స్ట్ స్టోరీ ఉన్నది వినండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను తీసుకుని ప్రార్థన చేయించిన అన్నాడు చచ్చి రావాలి. వస్తాను 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 ఒక రోజు పుట్టికి చచ్చిపోయాను. 3-4 నెలలు రాలే. అదే పిల్లడు ఇచ్చాడు. మాస్టర్ గారు పిల్లడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. నువ్వు చచ్చిపోయిన వాడికి దేవుడి జీవాన్ని ఇచ్చి దేవుడి నిన్ను కాపాడి నీ అమ్మవారి నుంచి నీకు సంపూర్ణమైన స్వస్థత ఇస్తే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చేదని నీకేం కాదా? అదే విధమైన అమ్మవారికి 2వ సార్లు చూసినాం. నేను పనిచేసినప్పుడు పిల్లడు ఆడు కూడా రూములు వేసి పెట్టి బిగించిన రూములు బారేసిన్నాడు. ఆడు ఇప్పుడు క్రైస్తుడు సిఎస్ఐ ప్రేర్ చేస్తానే ఉండదు. వాడు వాళ్ళ భార్య పిలిచాడట. అమ్మాయి రా, ఈరోజు ఐజక్ సార్ వస్తుంది. ఈరోజు ఐజక్ సార్ వస్తుంది, నాకు ప్రార్థన చేయబోతున్నాడు. గమనుండ ఆయన పనికి పోతున్నాడు. నీ దగ్గర చూసిన లేదు వస్తాడు గురు, నాకు దేవుడు చెప్పాడు ఆయన వస్తాడని. ఆయన వచ్చి నాకు ప్రార్థన చేయబోతాడు. మధ్యాహ్నం మా కంపెనీలో అయిపోయిన మధ్యాహ్నం టైం ఉంది, 1 hour టైం ఉంటుంది. నేను తినేసి కూర్చోండి. ఎందుకో మైండ్లో వచ్చింది ఇంటికి పోవాలి పక్కనే అని చెప్పేసి ఊరికి చెప్పలే. లేకపోతే బాధేసి ఇంటికి నడుచుకోవాలి. ఇంటికి పోయి తను తెచ్చిన తెలుస్తున్నాడు. భార్య చెత్త పోయి ఊరు పరిగెత్తిపోయి ఐజక్ సార్ వచ్చింది. చెప్పలేను కదా వస్తానండి, నేను వస్తాను, నాకు తెలుసు. జాన్ ఏమైంది నీకు? ఊళ్ళో వస్తే పై నుంచి కింద వరకు చీము సార్ పట్టుకుని ఎంత గుల్లడు పెద్ద అడిగిపోయింది. ఎల్లు స్వస్థపరచు, ఈ దయ్యాన్ని ఈరోజు రిఫ్యూజ్ చేస్తున్నాను. అది జాన్ నాకు బాగా అయిపోద్ది సార్ అంటున్నాడు. 2వ రోజు 3వ రోజుకి క్లీన్గా అయిపోయింది. నేను కంపెనీకి వచ్చాను. సార్ నాకు తెలుసు సార్ నువ్వు వస్తావని చెప్పి. ఎంత చెప్పినా వర్తమానం నమ్మలే. ఎంత చెప్పినా వర్తమానం వాళ్ళకి అసలు వర్తమానవాడు. పిల్లలా దేవుడు మనతో ఉన్నాడు. పిల్లలా మనతో ఉన్నాడు. మన టైం ఇది. వాక్యాన్ని మనం మన జీవితంలో పాటించే సమయం ఇది. హల్లెలూయా. మనం పాటించే సమయం ఇది. జరగలేదా మనం పరీక్ష చేసుకోవాలి. ఎక్కడ తప్పయింది, ఏ స్థలంలో ప్రాబ్లం అయింది, ఎక్కడ ప్రాబ్లం అయింది మనకి. దేవుడు నిన్న నేడు నిరంతరం మాత్రం దేవుడు. ఇద్దరు బైబిల్ అనేది, బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానాన్ని మనం చేసే సమయం వచ్చింది. అది కొండ కాదు, అది చెట్టు కాదు. అది కొండైనా లేచిపోవాల్సిందే, చెట్టు అయినా వేళ్లతో కూడా ఏం చేసుకోవాలి, పెళ్ళగించుకొని పోవాల్సిందే. అది హల్లెలూయా. ఎవ్రీ మిరకిల్ ఈజ్ అవర్స్. ప్రతి మిరకిల్ వెనకాల ప్రామిస్ ఉంది. ప్రతి ప్రామిస్ వెనకాల మిరకిల్ ఉంది. వాగ్దానానికి వెనకాల ఒక అద్భుతమైనది ఒకటి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఊరికే కాదు, ఇవన్నీ బైబిల్లో ఉండే ప్రామిస్ అంతా మనం చేయకుండా ఎంతబడేదానికి అంటపోతాం మనం. గాల్లో నడవాలండి రేపు మీరు. రాక్షలు అంటే ఏంటి? గాల్లో నడిచేది, నిచ్చెన వేసుకొని నడిచేది కాదు, గాల్లో నడిచేది. దేవునికి స్తోత్రం. నిజమేనా? నమ్ముతున్నారా? మన మైండ్ క్లియర్ అవ్వాలా, వాక్యం మనసు రావాలా, మన ప్రార్థనా జీవితం అధికం అవ్వాలా. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించేది ఎవరి పిల్లలు ఇప్పటి నుంచే నేర్చుకోండి.
చేయలేనని చెప్పాకండి, మీరు చేయొచ్చు. యు క్యాన్, మీరు చేయొచ్చు. మీరు మీకు ఒక్కొక్కరికి ఒక హక్కు ఇచ్చున్నాడు దేవుడు. ఎవరు చెప్పినారు చేయలేరని? ఎవరు చెప్పినారు మనం చేయకూడదని? అవును, ఒక మాట అన్నారు, అపవాది అపనమ్మకాన్ని పెట్టుకొని మహా పెద్ద కార్యములు చేయగలడు. అపవాది అపనమ్మకాన్ని పెట్టుకొని he can do a great things. చాలా కార్యాలు చేయొచ్చు అన్నవాడు. అపనమ్మకం పెట్టుకొని దాన్ని మనం కానీ నమ్మినామంటే నీకు జబ్బు వస్తుంది. నీకు క్యాన్సర్ ఉందని నమ్మినావా క్యాన్సర్ వస్తుంది. టీబీ ఉందని నమ్మినావా టీబీ వస్తుంది. అంటే ప్రవక్త Satan can do great things by unbelief. అపనమ్మకాన్ని పెట్టుకొని సైతానుడు పెద్ద కార్యాలు చేస్తాడు. అపనమ్మకాన్ని పెట్టుకొని సైతానుడు పెద్ద కార్యాలు చేస్తాడంటే వాక్యము పైన పెట్టుతున్న విశ్వాసాన్ని పెట్టుకొని దాని వెనక పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనం ఎంత గొప్ప కార్యాలు చేయవచ్చు. మనం ఎంతమంది పరిశుద్ధాత్మ పొందాలని ఆశపడుతున్నారు? సగం మందిని ఇచ్చారు చేతులు. పరిశుద్ధాత్మ నాకు కావాలని. పరిశుద్ధాత్మ లేకుండా ఈ వాక్యంలో మనం జీవించలేము. ఈ వర్తమానాన్ని జీవించలేము పరిశుద్ధాత్మ లేకుండా. పరిశుద్ధాత్మ లేకుండా సినిమా వదలలేవు. పరిశుద్ధాత్మ లేకుండా చుడిదార్ వదలలేవు. పరిశుద్ధాత్మ లేకుండా లెగ్గిన్స్ వదలలేవు. పరిశుద్ధాత్మ లేకుండా మేకప్లు వదలలేవు. పరిశుద్ధాత్మ లేకుండా అబ్దుల్ రెహమాన్ వదలలేవు. మా నాడు తొక్కలో ఎరగబోతుంది. అది నేను చెప్పి పరిశుద్ధాత్మ లేకుండా హిందువులు వెనకాల బాగలేరు. నువ్వు పురుషులు అంతే, పురుషులు కూడా అంతే. యు నీడ్ హోలీ గోస్ట్. నీకు పరిశుద్ధాత్మ ఉండాలా. ఆమె వర్తమానం నీలో జీవించాలంటే, వర్తమానంలో ఫైర్ అవ్వాలంటే, ఆమె నీలో ఫైర్ అవ్వాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలా. వాక్యాన్ని దేవుడు మండిపిస్తాడు ఆయన. నేను మాట్లాడుతున్న మాటలే ఏమున్నాయి? ఆత్మయు జీవమై ఉన్నది. ఇది ఆత్మ, ఇది జీవం. ఇది దీన్ని ప్రవక్త గారు పట్టుకున్నాడు. దీన్ని పట్టుకొని దాన్ని నమ్మాడు ఆయన, దాన్ని విశ్వసించినాడు ఆయన. 3-4 కార్యాలు మన జీవితాన్ని దేవుని దగ్గర దగ్గర లేకుండా చేస్తున్నాయంట. ఏమన్నా తెలుసా? డొమెస్టిక్ అఫైర్స్. డొమెస్టిక్ అంటే అర్థమేంటి? ఇంటి కార్యాలు, కుటుంబ కార్యాలు, బిజినెస్ అఫైర్స్. బిజినెస్ చేయకూడదు కాదు, కొద్దాకా బిజినెసే. ఇప్పుడు అడిగినా ఏమయ్యా వీళ్ళు వస్తారంటే నెలకు ఒకసారి వస్తారు. బిజినెస్ అఫైర్. వ్యాపారం 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 వ్యాపారం. ఏం చేస్తుంది? ఎక్కువ పెద్ద డీల్ కదండి. ఏం డీల్? ఏం పోతే కొన్ని లక్షలు సంపాదించు కొంతసేపట్లో. అది 1 కోట్లు సంపాదించవచ్చు. మన పేరు మన శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళు సంపాదించాలంటే ఎంత సంపాదించారో తెలుసా? అంటే వాళ్ళ జీవమే యేసు ప్రభు అయిపోయారు. వాళ్ళ జీవమే యేసు ప్రభు. ఈరోజు మనం ఆ రోజు ఉన్నట్టు ఈరోజు లే. ఈరోజు మనం చెప్తాం మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చాడు. ఏం లే, మన పాస్టర్స్ ముందు బాగా లేరు. మన పాస్టర్స్ మోస్ట్లీ అన్ని పాస్టర్ల కార్లు ఉన్నాయి, అన్ని పాస్టర్లకి ఇండ్లు ఉన్నాయి, మంచి మంచి ఇండ్లు ఉన్నాయి, మంచి గుడ్డలు ఉన్నాయి, మంచి బట్టలు ఇచ్చినాడు, మంచి ఆహారం ఇచ్చినాడు. ఆమె ఇవన్నీ ఓకే, ఇవన్నీ పర్వాలేదు, దేవుడు ఇచ్చినాడు, లేదని చెప్పడాలే. అయితే ఆ విశ్వాసం ఎక్కడ? వెరీ దట్ ఫైట్. దానికి ప్రకటన టేక్ అవే ఎవ్రీథింగ్, గివ్ మీ జీసస్ అన్నారు. అన్నిటి తీసుకోండి, ఆ యేసు ప్రభుని ఇవ్వండి నాకు. అన్ని తీసేయి, ప్రభు ఉంటే చాలు నాకు.
అట్ట జీవించడం మన ప్రవక్త సామాన్యమైనడు కాదు, మహాకోటీశ్వరుడు మన ప్రవక్త. అంటే ఆ పక్క పోలేండి. ఆయన అన్నాడు, నేను కానీ ఎంతో సంపాదించవచ్చు, అయితే దానికన్నా నా మనసు నేను పెట్టలేదు. తెలుసా సంఘశాఖలో మన ప్రవక్తకి ఏం చెప్పారని? మా సంఘశాఖలో చేరిపో, నీకు ఒక జెట్ ఏరోప్లేన్ ఇస్తామని చెప్పారు. ఒక ఏరోప్లేన్ ఇస్తాం మీకు, ఏరోప్లేన్లో పోయి అన్ని దగ్గర పోయి సేవ చేసినా మా ఏజెంట్లో చేరిపో. ఒకే ఒక షరతు మాత్రమే, యేసుక్రీస్తు డాక్టర్స్ చెప్పకూడదు, తుత్తునికి విరుద్ధంగా మాట్లాడకూడదు, దాని తర్వాత సర్పెంట్ సీట్ గురించి మాట్లాడకూడదు. ఈ మాత్రం మాట్లాడబాక, ఆత్మను సంపాది మా యొక్క సంఘశాఖలో చేర్చు, నీకు జెట్ ప్లేన్ ఇస్తాను అని చెప్పాడు. ప్రాణమే అది అన్నాడు. అసలు జీవమే అదయ్యా, దాన్ని వదిలిపెట్టేది నీ దగ్గరకు వచ్చేది. నేను అడవమాట నాకు అవసరం లేదని చెప్పినాను. తెలుసా, ఒక ఆయన కెడిలాక్ కార్ ఇచ్చినాడు ఆయనకి. కెడిలాక్ అంటే అమెరికాలోనే కాస్ట్లీ కారు, చాలా కాస్ట్లీ కారు, కెడిలాక్ అన్న కారు. బట్ ఏం చేశాడు తెలుసా, దాన్ని ఎత్తుకొని తోలలేదు, తీసుకుని గ్యారేజ్ పెట్టి లాక్ చేసి పెట్టాడు. ఎందుకు లాక్ చేశాడు తెలుసా? అని అన్నాడు, ఇంత కాస్ట్లీ కార్ వేసుకొని నేను పోతా ఉంటే మా చర్చిలో ఉండే ఒక విధురాలు సామాన్యమైన బండి చిన్న కారులో పోతా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు నా కారుని చూసి? సీ ద మైండ్ సెట్. నాకు వద్దా కారు, వాళ్ళు ఇచ్చినారని నేనేం చేసేది? ఇంత గ్యారేజ్లో పెట్టి లాక్ చేయలేదు, లాక్ చేసే పడి ఉంది అక్కడ కూడా మన మైండ్ సెట్ కూడా అట్నే ఉండాలి. అవును, మన మైండ్లో వేరే కార్యాలు కాదు, వేరే థింకింగ్ ఉండకూడదు. ఈరోజు వాక్యం చెప్తుంది, అవును, నువ్వు ఏమడిగినా దేవుడు ఇస్తామని, ఏమడిగినా ఇస్తామని మనపై అన్ని అడుగుతూ ఉండకూడదు. ఏమడిగినా ఇస్తాడు, ఏది అడగాలనో అది అడగాలి, ఏది కావాలనో అది అడగాలి, ఏది అడగాలనో దాన్ని అడగాలి. నీకు ఎన్ని కావాలా? 3. అంటే ఎందుకు 3 అడిగినారు? ఎక్కువ అడిగి ఉండొచ్చు కదా, అది చాలు. 3 ఉంటే చాలు, కూర చేసుకోవచ్చు. సీ ద మైండ్ సెట్. మైండ్ సెట్ చూడండి. ఒకసారి నేను నిజంగా జరిగిన క్యారెక్టర్ అంటే నేను అడిగిన, దేవుడికి అన్న 10 లక్షలు ఇస్తే బాగుంటుంది, ఎవరికైనా అనుకున్నాను, ఒక 10 లక్షలు ఇస్తే బాగుంటుంది, పేదలకు ఇస్తాను అనుకున్నాను. 6 నెలలు అయిన తర్వాత 10 లక్షలు పడింది. నా సెక్రటరీ ఉన్నాడు, మా తమ్ముడే, అన్నా 10 లక్షలు నీ బ్యాంక్లో నీ అకౌంట్లో పడి ఉంటుంది, నాకెవరు 10 లక్షలు ఇచ్చేది పడుతుంది చూడన్నా. నిజంగానే పడి ఉంటుంది. ఎవరు వేసినారు? ఎవరో ఒక వేషం. మెసేజ్ ఇచ్చింది 2 రోజుల తర్వాత, రాష్ట్ర గారు నేను మీ వర్తమానాన్ని నేను రెగ్యులర్గా వింటున్నాను, కాబట్టి సంవత్సరం టైప్ ఏం చేయాలో నాకు తెలియలేదు, కాబట్టి విదేశాల్లో ఉండే ఒక వ్యక్తి, కాబట్టి 10 లక్షలు మీ బ్యాంకులో వేసేసిన అది నా టైప్, మీరేమన్నా చేసుకున్నాను. ప్రభువా, ఒక 10 లక్షలు ఎవరన్నా ఇస్తే నీ బిడ్డలకి ఇవ్వచ్చు అనుకున్నా. నేను ఏమంటున్నా, శోధనే వచ్చి కూర్చుంది. నిజమే కదండి, చెప్పిన మాట 2 పోతుంది. నిజం, 10 లక్షలు వచ్చేసింది, ఏం చేయాలా? నో 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 కొంచెం సంపాలి. ప్రకటన బ్లాక్ డాగ్ అంటే వైట్ డాగ్ ఉందా? నాకే కాదు, అందరికి ఉంది. నల్ల కుక్క, తెల్ల కుక్క, నల్ల కుక్కను చంపు, తెల్ల కుక్క మేత పెట్టు. అదే కరోనా టైం పండు లేదు, అందరికి పండు, చాలా మంది పండు లేదు. పాపం అదానికి లే, బావుడులు కట్టేదానికి లే, ఆటో రిక్షాలు తోలేదానికి లే, పెయింటింగ్ పని చేసేవాళ్ళు చాలా మంది, డైలీ వేజెస్ చేసేవాళ్ళు, పనులన్నీ బంద్ అయిపోయినాయి. సెక్రటరీ ట్రస్ట్ చేసిన విషయం, ఇదిగో ఒక ఇంట్లో ఎంతమంది లెక్కి, 4 అంటే 4,000, 5 మంది అంటే 5,000, 6 మంది అంటే 6,000 లెక్క. ఇదిగో 10 లక్షలు ఏం కూడా చెప్తావు, తాకలే, ఇదంతా తీసుకో, కంప్లీట్గా వేసేయి. ఎంత మంది పిలిచినావు, ఎంత అడిగితే ట్రస్ట్ తీసుకెళ్తే
బయట చెప్పకూడదు దీన్ని, అయినా చెప్తున్నా నేను, అయినా చెప్తున్నా. నేను చెప్పినాను, నువ్వు అడిగినావు, దేవుడు ఇచ్చినావు. దాని వెనకాల నువ్వు ఒకటి చెప్పినావు, అది కానీ ఇస్తే నేను పేదలకు ఇస్తాను. ఇప్పుడు మాట నిలుపు, మాట నిలవాలి నువ్వు. హల్లెలూయా. అందరికి ఇచ్చేశారు, అంతా ఖాళీ అయిపోయింది. ఖాళీ అది ఒక నెల కాదు, 2 నెలలు 3 నెలలు ఇచ్చారు. నాకు సంతోషమైంది. ప్రభువా, నువ్వు చెప్పిన ప్రకారం, నేను చెప్పిన ప్రకారం నువ్వు ఇచ్చినావు, నీకు ఇదే చెప్పిన ప్రకారం పేదలకు ఇచ్చేసాను. దేవానికి స్తోత్రాలు. 3 నెలల తర్వాత ఇంకో 10 లక్షలు పడింది. 3 నెలలు ఇంకో 10 లక్షలు పడింది. మళ్ళీ ఆయనే చెప్పినాడు, 10 లక్షలు మిగిలి పడింది కాబట్టి అది కూడా వేసేసాను. మళ్ళా ఇంకొక 3 నెలలు ఇవ్వమని చెప్పినాడు. ఈసారి నేను చెప్పలే, అయినా ఇవ్వమని చెప్పి అందరికి ఇచ్చేసాను. పిల్లరా, దేవుడు మన దేవుడు మంచి దేవుడు. ఖచ్చితంగా చేస్తాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. యువర్ మోటివ్ అండ్ ఆబ్జెక్టివ్ నీ ఆలోచన కరెక్ట్గా ఉండాలి, నీ ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి. అవును, ఎందుకోసం అడుగుతున్నావు? వాట్ ఇస్ ద నెసెసిటీ? ₹1 కూడా ఇస్తాను నేను నీకు. ఏంటి మన దేవుడికి ₹1 పెద్ద కార్యమో ఏంటి? 1 కాదు 10 కోట్లు 100 కోట్లు కూడా ఇస్తాడు ఆయన. మరి ఎక్కడ మీద నమ్ముతున్నా? వాక్యం ఎదురవుతున్నారా లేదా? టైం చూద్దాం, అయిపోయింది టైం. ఇలా టైం వచ్చింది కాబట్టి నేను చెప్పాలనుకున్న దాంట్లో సగం కూడా చెప్పలే. ఫస్ట్ మెసేజే కాబట్టి నమ్మండి, దేవుని విశ్వసించండి, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. ఇది మాత్రం నేను ముగిస్తాను. కొండ పెళ్ళగించిపోవాలని చెప్తే ఎవరు చేయగలరు అని చెప్పిన ప్రార్థన దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు మాత్రమే చేయగలడు. ఈ దేవుడు నీలోగాను, ఈ దేవుడు నీలోపగా ఉన్నాడంటే ఆమె మాట్లాడేది నువ్వు కాదు, ఆయన నీలో, ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడినాడు అనుకోండి, ఈయన తిరిగే లేదు అక్కడ. అది కొండ కాదు, ఏది కాదు, అది పోవాల్సిందే. అప్పుడు ఆయన ఎట్లా రావాలండి లోపలికి? స్క్రిప్చర్ ఉంది, మీరు నాలోను, నా మాట మీలోను, మీరు నాలోను, నా మాట మీలోను. దేవుడు ఆయన వాక్యము ఒకటే. దేవుడు ఆయన వాక్యాన్ని సెపరేట్ చేయలేదు. యూ కెనాట్ సెపరేట్ గాడ్ అండ్ హిస్ వర్డ్. గాడ్ అండ్ హిస్ వర్డ్ ఇస్ ఇన్సెపరబుల్. ఇన్సెపరబుల్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన వాక్యాన్ని ఆయన దగ్గర నుంచి మీరేం చేయలేరు, వేరు పరచలేరు. ఆయన వాక్యం ఒక్కటే. వాక్యాన్ని హృదయంలోకి తీసుకురండి, దేవుడిని తీసుకొని వస్తాం. వాక్యాన్ని నీ జీవితంలోకి తీసుకురా, దేవుడిని నీ జీవితంలోకి తీసుకొని వస్తాం. దేవుడు వాక్యాన్ని మైండ్ లోకి తీసుకురా, ఆయన నీ మైండ్ లోకి తీసుకొని వస్తాం. క్రీస్తు మనసు నీలో రావాలంటే దేవుడి వాక్యం నీలో ఉండాలి. ఇక్కడికి ఎప్పుడు సంఘం వస్తుందో నాకు సంఘం రెడీగా ఉంది. నెసెసిటీ ఉండాలి. అది కూడా ఊరికే పోయే కొండలంతా పా చెప్తాడు. దాంట్లో కనపడిన కొండలంతా తప్పేది కాదు. ఎందుకు చేస్తున్నావు? కారణం ఏంటి? వాట్ ఈస్ ద నెసెసిటీ? ఏ కారణాలు బట్టి కొండలు లేపుతున్నావు నువ్వు? చాలా ప్రాముఖ్యమైన కొండలు అందంగా ఉంటాయి. నిజంగానే పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసేదానికి పెద్ద పెద్ద కొండలు చూసి ఎంత రమ్యంగా ఉంటుంది. యూ కెన్ సీ గాడ్ ఇన్ ద నేచర్. ప్రకృతిలో దేవుణ్ణి మీరు చూడవచ్చు. ఆమె కొండల్లో దేవుణ్ణి చూడవచ్చు, అడవుల్లో దేవుణ్ణి చూడవచ్చు, పైన ఆకాశంలో దేవుణ్ణి చూడవచ్చు, నక్షత్రాల్లో దేవుణ్ణి చూడవచ్చు. ఆమె దేవుణ్ణి ఎక్కడ చూడవచ్చు? ఇంకెక్కడ చూడవచ్చు? ఎక్కడండి? వాక్యంలో రైతు మంచిదే. ఆమె ఇంకొకటి నీ పక్కనే ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నీ పక్కలో ఉండాలని చూసేది దేవుణ్ణి చూసేది. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అవును, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిని చూసినప్పుడు దేవుణ్ణి చూస్తున్నాం.
God is in the nature. God is on the mountains. God is in the flowers. పుష్పాలలో దేవుడు ఉన్నాడంట. God is in the art. ఆర్ట్ అంటే అర్థమైంది. అవును, దాన్ని ఏం చేస్తున్నారు, దాన్ని దాంట్లో దేవుడు ఉన్నాడు అంటున్నారు. అన్నింటిలో దేవుడు కనపడతాడు. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు నీ హృదయంలో దేవుడు ఉంటాడు. నీ హృదయంలోంచి దేవుడు మాట్లాడేటప్పుడు ఆమేన్ దేవుడు మాత్రమే ఆ కార్యం చేయగలడు. యేసుక్రీస్తు జీవితాన్ని రేపు చూద్దాం. హౌ హీ లివ్డ్, ఎట్లా ఆయన జీవించాడు, ఎట్లా ఆయన మాట్లాడినాడు, ఎట్లా ఆయన పలికినాడు, ఏ విధంగా జీవించినాడు. ఈస్ గాడ్, నో డౌట్. ఆయన దేవుడు. ఆయన దాంట్లో ఏ సందేహం లేదు. కానీ చెప్తున్నాను, ఆయన మనుషుడు, సంపూర్ణమైన మనిషి. ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆయన ఇప్పుడు ఆయన మనిషి జీవితాన్ని మనం చూద్దాం. ఆమేన్. అట్లాంటి యేసుక్రీస్తు జీవితం నాలో ఉండాలని ఆశపడేవాడు చాలా మంది చెప్పారు. నిజమేనా? నేను ఎక్కడ ఉన్నా అక్కడే లేచాను. ఆ జీవితం నాకు కూడా కావాలి. సోదరి సోదరుడా, నేనేది ప్రసంగం చేసినా అది నాకు కావాలి. నేనేమి చెప్పానో అది నాకు కావాలి. నా లైఫ్ లో కావాలి. నా మైండ్ లో క్రీస్తు మనస్సు, నా హృదయంలో దేవుడి వాక్యము. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ వాక్యంలో నువ్వు ఏమి సెలవిచ్చావో నాయన, దాన్నే మళ్ళా నేను తిప్పి చెప్పాను. ఈ రోజు మా ప్రవక్త ఏది నేర్పించాడో అదే కార్యాలు మీ బిడ్డలకి నేను చెప్పాను నాయన. మేము ఎదురు చూస్తున్నాం ఒక గొప్ప కార్యాన్ని మీ బిడ్డల యొక్క జీవితంలో మీరు చేయమని ప్రభు. ఎంతమంది నిలబడి ఉన్నారు, నీ అతీతమైన నీ వాక్యంతో వాళ్ళ హృదయాన్ని నింపండి, పాపమును తీసివేయండి, అపవిత్రమైన కార్యములను తొలగించండి. నీ వాక్యములను రక్తం పెట్టి కరగని రాయన పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అవును తండ్రి, నీ వాక్యమును పలికే జీవితాన్ని ఇవ్వండి. పంట కాదు, చెట్టు కాదు, ఏదైనా సరే ప్రభు అది చూపించాల్సింది. వేలాది వందనాలు ప్రభు. వాక్యాన్ని సంపూర్ణంగా నమ్మే కృప మీరు ఇప్పుడు మాకు ఇచ్చారు. వాక్యంలో ఉన్న దీవెనలను ప్రభు, వాగ్దానంలో నమ్మే కృప మీరు మాకు ఇచ్చారు నాయన. మీ బిడ్డల మధ్యలో మీరున్నారు. ప్రతి హృదయంలో మీరు ఉండండి. ప్రతి పాప కార్యములను తొలగించండి, ప్రతి లోక కార్యాలను తొలగించండి, మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. ఈ వాక్యం మాలో నిలబడే కృప దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ వారు నిలబడే కృప దయచేయండి. Make us in a tabernacle of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క గుడారముగా మా జీవితాలను మార్చమని, మా శరీరాలను మార్చమని, బిడ్డల యొక్క జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. నువ్వు చెప్పిన కార్యంలో బిడ్డల జీవితంలో మీరు చేయండి ప్రభువా. మా ప్రవక్త ఏది నేర్పించాడో దాన్ని మేము పట్టుకునే కృప దయచేయమని అక్కడికి మమ్మల్ని సిద్ధపరచండి. ఎంతమందికి మమ్మల్ని సిద్ధపరచండి. పవిత్రమైన మనసు, పరిశుద్ధమైన మనసు మీద మాకు దయచేయండి. వచ్చిన మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి నడిపించమని నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ ఆమేన్ అందామా? దేవుడిని దీవించుగాక.
చప్పట్లు కొడదాం అందరం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్యం అందించిన దైవజనులను దేవుడు బహుగా దీవించి మంచి ఆరోగ్యంతో మరలా ఇంకా బలముతో మన మధ్యలోకి నడిపించును గాక. హల్లెలూయా. అందరు సంతోషపడ్డారా అండి? విన్నారా? నిజంగా దేవుని వలె దేవుని యొక్క అధికారంలోనికి, ఆయన యొక్క శక్తికి మనలో కలిగి ఉండడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాటలు మరి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడాడు. నిజంగా మరి ఇంకా 2 కూడికలు మనకు మిగిలి ఉన్నాయి. మరి అందరూ కూడా మరి ఇక్కడే భోజనాలు అందరికీ చేయబడ్డాయి. చక్కగా భోజనాలు చేయండి. తర్వాత మరి మీ సంఘ పెద్దలు, సహోదరులు ఎవరైతే ఉన్నారో మరి వారి యొక్క సహకారం ద్వారా మరి మీకు ఏర్పాటు చేయబడ్డ ఆ యొక్క మరి స్థలాల్లోకి మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయకాలమే మనం మళ్ళీ కూడుకున్నట్లయితే త్వరగా మరి దైవజనులకు సమయం ఇద్దాం. ఇంకెక్కువ వాక్యాన్ని మనం వినడానికి మరి మనం సమయాన్ని కరెక్ట్గా మనకు 10 గంటలకి ప్రారంభమవుతుంది. అందరు రెడీ అయ్యి మీరు 10 గంటలకి ఇక్కడికి వచ్చినట్లయితే పాటలు ప్రారంభించబడతాయి. మరి దానికి ముందుగానే మనం ఒక 6 గంట ముందుగానే ఉండాలి కనుక మరి ఆ సమయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకొని మీరు త్వరగా సిద్ధపడి మరి రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఈ విషయాన్ని గమనించండి అందరూ. మీరు త్వరగా రెడీ అయితే మీకు ఆల్రెడీ మీరు టిఫిన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడతాయి. చేసి 9:30కి మీరు ప్రార్థనలో ఉన్నట్లయితే మనం 6 గంటల సేపు 9:30కి మనం ప్రార్థనలో ఉండి పాటలు 10 గంటలకి ప్రారంభించుకుందాం. దైవజనులకి సమయాన్ని మనం త్వరగా ఇద్దాం. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించి మరి సమయాన్ని పాటించి సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మరి చివరిగా మరి వాక్యం నిమిత్తము దైవజనులు సామ్యుల్ పాస్టర్ గారు మరి ప్రార్థన చేసి ఆశీర్వాదాలు అందిస్తారు. మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ భూమి ఆకాశములకు సృష్టికర్తవైన మా దేవానికి స్తోత్రములు. మా యొక్క శరీరం యొక్క నిర్మాణకుడు కూడా నీవే ఉన్నావు ప్రభా. మా యొక్క ఆత్మకు తండ్రి ప్రభా జీవము నీవై ఉన్నావు నాయన. నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము. ఇదిగో తండ్రి ప్రభా మరి దైవజనులను పాస్టర్ ఐజక్ వసంత కుమార్ గారిని ప్రభా మీరు మా మధ్యలోనికి ప్రాంతంలోనికి తండ్రి ప్రభా మీరు క్షేమంగా ఆరోగ్యకరంగా ఆశీర్వదించి అభిషేకించి నడిపించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ రాజన్నపేట ప్రాంతమును తండ్రి ప్రభా మరి నాయన మీరు ప్రేమించి మా కొరకు తండ్రి ప్రభా 3 కూడికలను ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రములు. ఈ స్థలములో తండ్రి ప్రభా మరి నాయన మేము నీ రాకడ కొరకు ఏ విధంగా జీవించాలనో సిద్ధపరచబడాలనో మరి బోధించడానికి దైవజనులను తండ్రి ప్రభా నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్థానిక ఇదిగో తండ్రి ప్రభా సంఘ కాపరి ప్రభా మరి నాయన ఇదిగో సంఘమంతా కలిసి ఈ కూడికలను ఏర్పాటు చేస్తున్నారు ప్రభువా. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా అందరికీ తండ్రి ప్రభా నీ వాక్య సత్యాన్ని ఈ కాల వర్తమానాన్ని బోధింపజేసినందుకు నీకు స్తోత్రములు నాయన. ఇదిగో దైవజనుల ద్వారా తండ్రి ప్రభా మరి అనేక సంగతులను మీరు మాకు వెల్లడిపరుచున్నారు. నీ మనసులోనికి ప్రభా మేము మారునట్లుగా, నీ మనసు మాకు వచ్చినట్లుగా సహాయమును దయచేయండి ప్రభా. మా ఆలోచనలు మా తలంపులను దూరపరచండి ప్రభా. మీ చిత్తము మా ఎడల జరిగించండి నాయన. దైవజనులను తండ్రి ప్రభు ఆధారం చేసుకొని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి ఇంకను మంచి ఆలోచనలు తలంపులను ప్రభు నీ వాక్య ప్రత్యక్షతను మీరు దయచేయండి. ఆనాడు పేతుర్ని ఎదిగో తండ్రి ప్రభు మరి నీవు లోపలికి కొంచెము దూరము వెళ్ళి నీ వల విసురుమని చెప్పినట్లుగా ప్రభు ఇంకా లోతైన అనుభవంలోనికి మీరు నడిపించండి ప్రభు. మరి మాకు కావలసిన వాక్యాన్ని మీరు బోధింపజేయండి. నీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు ప్రభు నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును దయచేయండి నాయన. ప్రతి ఒక్కరు నీ ఆత్మతో నింపబడుదురుగాక ప్రభువా. మరి నాయన దైవజనులను రేపటి ఉదయకాల సమయంలోను రేపటి సాయంకాల సమయంలోను మీరు అభిషేకించి మా కొరకే నిలబెట్టండి ప్రభువా. మరి తండ్రి ప్రభువా మరి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన, బలపరచండి ప్రభువా. ఈ యొక్క వాక్య సత్యము ప్రతి ఒక్కరి హృదయములో భద్రపరచబడినట్లుగా కృప చూపించండి ప్రభువా. మేము ఎదుగో ఏమై ఉన్నామో, ఎదుగో మేము ఏమి కాబోతున్నామో
పోతున్నామో తెలుసుకున్నట్టుకు ఇంకా సహాయమును దయచేయండి. ప్రతి ఒక్కరూ వాక్య గ్రహింపును కలిగి ఉండినట్టుగా కృప చూపించండి. మరి కూడి వచ్చినటువంటి దైవజనులు కూడా ప్రభువా మరి నాయన వారి సంఘములతో కూడి వచ్చి ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కొక్కరిని ప్రభు దైవజనులను వారి సంఘాలను కుటుంబాలను దీవించండి. వారి వారి పరిచయను మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క కూడికలకు మంచి వాతావరణాన్ని మీరు దయచేయండి ప్రభువా. చక్కగా తండ్రి ప్రభువా మేమందరము తండ్రి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యమును దయచేయండి ప్రభువా. నీ నామ మహిమార్థమే జరిగించుమని స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు శాంతి సమాధానములు ఇక్కడున్న వారికి సకల పరిశుద్ధులకును క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి సంపూర్ణంగా తండ్రి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సారూప్యములోనికి మారే ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.